కాండం ఆది కాండము 8వ అధ్యాయం 21వ వాక్యం. ఆది కాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. గమనించిన మాట మొదటిలో ఒక మాట, ఒకసారి ఆ ముక్క మాత్రం చదవండి. ప్రారంభపోవచ్చును. యెహోవా ఇంపైన సువాసన అంగీకరించెను, ఆగ్రహించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను అంగీకరించెను లేదా ఆగ్రహించెను అని వాక్యంలో రాయబడింది. చిన్న మాటను మనం ఒకసారి ధ్యానం చేద్దాం. అసలు ఎప్పుడూ నోవహు దినాల్లో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూమి అంతా చెడిపోయి ఉంది. దేవుని మాట ధిక్కరించి దేవునికి లోబడని పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు ఒక ఓడను తయారు చేసుకున్నాడు నోవహుని. మనందరికీ తెలిసిన విషయం. నోవహు ఒక ఓడ కడుతున్నాడు, ప్రారంభించాడు. దరిదాపు 120 సంవత్సరాలు చెరలో ఉన్నవారి యొద్దకు కూడా దేవుని ఆత్మ వెళ్ళి సువార్తను ప్రకటించింది. 120 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? అందరూ చెప్పచ్చు. 120 సంవత్సరాలు. మన పెద్దలు అందరూ మనకు అది నేర్పించారు. ఈ 120 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పుడు అందరూ అన్నారు, నోవహు వాడ ఎవరైనా సముద్ర ఒడ్డును కడతారు, ఇంటి దగ్గర కడుతున్నావేంటి అని అంటే నోవహు సువార్త చెప్పాడు. బాబు, దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతున్నాడు, సమస్త భూరాశులను సమస్త జంతువులను నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ప్రభువుని నమ్ముకోండి. ఎవరైతే ఈ ఓడలోకి ఎక్కుతారో ఎక్కిన వాళ్ళందరూ రక్షింపబడతారు. ఈ ఓడ ఎక్కలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ నశించిపోతారని సువార్త చెప్పాడు. 120 సంవత్సరాలు అందరూ అవహేళన చేశారు, పరాభవంలాగా మాట్లాడారు, అపహాస్యం చేశారు నోవహుని. ఆ తర్వాత ఇంత 120 సంవత్సరాలు ఆ గ్రేస్ అంతా అయిపోయిన తర్వాత, కృప అంతా అయిపోయిన తర్వాత దేవుడు నోవహుతో చెప్పాడు, లోపలికి వెళ్ళిపోండి అంటే నోవహు తన భార్య, తన 3 కుమారులు, 3 కోడలను తీసుకుని లోపలికి వెళ్ళిపోయి నోవహు సకల జంతువులను సకల జీవరాశుల్లోని ఆడ మగ 2 వాటినన్నిటిని కలుపుకొని లోపలికి తీసుకెళ్ళిపోయాడు. ఒక భయంకరమైన జలప్రలయం వచ్చింది. జలప్రలయం 40 రాత్రులు 40 పగళ్ళు. చెప్పండి, ఎన్ని రోజులు? చెప్పాలి. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది. భూమి సముద్రంలాగా మారిపోయింది. ఎక్కడ చూసినా భూమి సముద్రంలాగా మారిపోయి ఇల్లు వాకిలి అంతా పోయాయి. సమస్త జీవరాశులు నిర్మూలమైపోయారు. సమస్త మానవులు జల సమాధిగా మార్చబడిపోయారు. అందరూ సమూల నాశనం అయిపోయారు. ఇంటి దగ్గర ఉన్న వాడ అలాగ తేలి అలాగ ఎత్తైన సముద్రంలాగా మారితే అరారాతు పర్వతాల మీదకి ఎక్కి నిలిచింది. దరిదాపు భూమి మీద 40 రోజులు వర్షం అయిన తర్వాత 5 నెలలు నీళ్లు ఉంటే ఈ 6 నెలల 10 రోజులు అయిపోయిన తర్వాత భూమి ఆరిపోయిన తర్వాత నోవహు బయటకు వచ్చి మొదటిగా ఒక పని చేస్తున్నాడు. ఏంటి తెలుసా? ఒక బలిని అర్పిస్తున్నాడు. ఒక బలి అర్పిస్తున్నాడు. ఒక హోమాన్ని అర్పిస్తున్నాడు. అలాగ బలి అర్పించి చిన్న ప్రార్థన చేశాడండి. చిన్న ప్రార్థన చేశాడు. బైబిల్లో రాయబడుతుంది, వెంటనే ఆలస్యం చేయకుండా యెహోవా ఇంపైన సువాసనను అంగీకరించెను అని రాశాడు. స్తోత్రం కలుగును గాక. ఆలస్యం కాలేదు. వెంటనే అతను అంగీకరించబడ్డాడు. వెంటనే అతని అర్పణ అంగీకరించబడింది. వెంటనే ఒక తీర్మానం తీసుకున్నాడు దేవుడు. ఏమని తీసుకున్నాడు? ఇదిగో బాబు,
ఇక మీదట భూమిని నేను నాశనం చేయను. జల ప్రళయాన్ని పంపించి ఇంకెప్పుడు నేను నాశనం చేయదలుచుకోలేదు. జనాలను పాడు చేయదలుచుకోలేదు. వెదకాలము, శీతోష్ణకాలము, వర్షాకాలము భూమి ఉన్నంత వరకు ఉంటాయి, కానీ ఇంకా ఎప్పుడు జల సమాధిగా నేను మార్చను అని ఒక తీర్మానం తీసేసుకుంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతి ఎత్తి స్తోత్రం చెప్పాలి. ఆవేశపూర్వకంగా నిర్ణయాలు మనిషి తీసుకుంటాడు. ఆవేశపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు. వెంటనే తీసుకునే నిర్ణయాలు, కోపంతో తీసుకునే నిర్ణయాలు మనిషికి ప్రయోజనాన్ని చేకూర్చవు. కానీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, కొంచెం ఒక రోజు ఆగకుండా, ఒక గంట ఆగకుండా, ఒక 10 రోజులు ఆగకుండా, ఒక నెల దినాలు ఆగకుండా వెంటనే నోవహు అర్పణ అర్పించడం ఈయన అంగీకరించి జవాబిచ్చేస్తాడు వెంటనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతి ఒక స్తోత్రం గట్టిగా చెప్పాలి. మనకు కూడా ఇలా జరిగితే ఎంత బాగుండు. అవునండి, ఎన్నో ఆన్లైన్లు ప్రార్థనకు వస్తున్నాం, కానీ ఈరోజు కూడా మనం అడిగిన లిస్టుల్లో ఇంకా ఏదో ఒక లిస్ట్ ఇంకా మిగిలి ఉంది. మనం ఏదైతే కావాలని కోరుకున్నామో ఇంకా అది మన జీవితంలో కొన్ని విషయాల్లోనే జరిగాయి. ఏవో కొన్ని మేలు మాత్రమే పొందాం. అబ్రహాములాగా అన్ని విషయాలలో పొందామని చెప్పడానికి ముందుకు రాలేకపోతున్నాం. ఇంకా కొన్ని అర్జీలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. కొన్ని అప్లికేషన్లు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి. ఈరోజు కూడా దేవుని మందిరానికి వస్తూ ఉదాసనంగా కూర్చుని, ఉసూరు మా దేవా యేసు ప్రభు అన్నట్టుగా కూర్చుని, ఈ రాత్రన్నా కనికరిస్తావా, ఈ రాత్రన్నా జరుగుద్దంటావా, ఈ రాత్రన్నా మేలు పొందుతానంటావా, ఈ రాత్రైనా జవాబు పొందుకుంటానంటావా అనుకునే వాళ్ళతో ప్రభు చెప్పగానే చెప్తున్నాడు, ఆయన వెంటనే నోవహు ప్రార్థన అంగీకరించాడు. స్తోత్రం కలుగునగాక. అంగీకరించడమే కాదు, ఒక తీర్మానంతో అతనే జవాబిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకి లేపి, స్వరం ఎత్తి, గట్టిగా నోరు తెరిచి గట్టిగా చెప్దాం. ఒక్క మాట ఆలోచించండి. ఎందుకు నోవహు ప్రార్థన అంత స్పీడ్గా అంగీకరించబడింది? నోవహు ప్రార్థన అంగీకరించబడగల కారణాలు ఏమై ఉంటాయి? ఎప్పుడు మనం అంగీకరించబడాలంటే ఏం చేయాలి? ఎవరు అంగీకరించబడతారు? ఎప్పుడు అంగీకరించబడతారు అనేవి త్వరగా మీకు ముందు పెడతాను. చదవండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను. కృప పొందినవాడు. చదవండి తర్వాత. నోవహు వంశవళి ఇదే. ఓకే. నోవహు నీతిపరుడును. నోవహు నీతిపరుడు. తన తరములో నిందారహితుడనై ఉండెను. తన తరములో నిందారహితుడు. చాలు. చూడండి, ఇందులో 3 విషయాలు 9 నుంచి మనం చదివితే గనక, ఒకటి, నోవహు ఎవరంట? నీతిమంతుడు. 9 నుంచి, అందుకు 9 నుంచి చదువుతాయి. నోవహు ఎవరు? నీతిమంతుడు. అని అందరూ నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. రాసుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్న నాకు మహదానందం అయిపోతుంది. ఇంటర్మీడియట్ అవ్వగానే నేను మొత్తం మీద ట్రైనింగ్కి వెళ్తే 2003లో హోసనా మినిస్ట్రీలో ట్రైనింగ్కి వెళ్తే, ఏసన గారు ఉన్న రోజుల్లో 10వ బ్యాచ్లో నేను ట్రైనింగ్కి వెళ్తే ఎవరు రాసేవాళ్ళు కాదు, నేను మాత్రం రాసేవాడిని నోట్స్. రన్నింగ్ నోట్స్ అనమాట. పాస్టర్ గారు చెప్తే ఆలస్యం రాసేవాడిని, చెప్తే ఆలస్యం. వాళ్ళు ఇంత లావు బుక్ ఇంత లావు బుక్ ఇచ్చారు, బుక్లెట్ ఇచ్చారు నాకు. ఆ బుక్ అసలు వాడలేదు. నేను అంత లావు బుక్ తీసుకెళ్ళా, మొత్తం ఫుల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మీరు రాయండి, చక్కగా రన్నింగ్ నోట్స్ రాయండి, అలాగే నా ముఖం ఇంకా చూడండి. ఆమేన్. మొదటిగా నోవహు ఎవరో నీతిమంతుడని అందరూ నోరు తెరిచి గట్టిగా మొదటి నుంచి వెనకాల నాకు భోజనం పెట్టిన వాళ్ళతో సైతం చెప్పాలి, నీతిమంతుడు అనండి. 2, ఇప్పుడు 8లోకి రావాలి. కృప పొందుకుని అనండి. కృప పొందిన వాడనండి. 3, నిందారహితుడు. 1 నీతిమంతుడు, 2 కృప పొందినవాడు. వచ్చేస్తున్న టేక్ పొజిషన్. ఓకే, కృప పొందినవాడు. 3 నిందారహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 లక్షణాలను బట్టి
నోవహును దేవుడు అంగీకరించాడు. ఈ 3 లక్షణాలను బట్టి అతని ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. అసలు నీతిమంతుడు అంటే ఎవరు? మీకు తెలిసిన విషయం కాకుండా ఒక నూతనమైన పందాలో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అసలు నీతిమంతుడు ఎవరు? మనందరికీ వాక్యాల్లో బాగా కొట్టిన పిండి, మరుగుతున్న నూనె ఏంటది? యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కడు ఉచితముగా నీతిమంతుడు అయిపోయాడని. నీతిమంతుడు అంటే యేసు రక్తం చేత కడగబడిన వాడు. మరొక చోట ఏమన్నా రాశాడు చెప్పనా? ఆత్మ చేత కూడా కడగబడిన వాడు నీతిమంతుడు. ఆత్మ చేత కడగబడిన వాడు నీతిమంతుడు. ఇలా నీతిమంతుడు అనబడే వాళ్ళకి కొన్ని క్వాలిటీలు ఉన్నాయి. అయితే నీతిమంతుడు అనబడే వాడికి మెల్ల ఒక బోర్డు ఉండదు. నీతిమంతుడు అనబడేవాడు చూడగానే వీడు నీతిమంతుడు మూర్ఛరోగి అన్నట్టుగా బోర్డు ఉండదు. ఎలా గుర్తుపట్టాలి? అతని క్రియలను బట్టి, అతని ప్రవర్తన ఫలాన్ని బట్టి, అతని ఆలోచన విధానాన్ని బట్టి ఇతడు నీతిమంతుడా కాడా అని మనం గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి యేసు ప్రభు గురించి ఏమన్నా రాస్తారు చెప్పనా? సశరీరుగా యేసు ప్రభు ఉన్న రోజుల్లో అంట, యేసు ప్రభు తనను మరణం నుండి తప్పించగలిగిన వానికి యాచనలు విజ్ఞాపనలు చేస్తూ మహారోదనతో మరణం నుండి తప్పించగలిగిన వానికి ప్రార్థన చేసినందువలన అంగీకరించబడ్డాడు అని రాశాడు. చదవండి హెబ్రీ పత్రిక 5:7. హెబ్రీ పత్రిక 5:7 శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతో తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తనను మరణం నుంచి తప్పించగలిగిన శక్తి కలిగిన దేవుని దగ్గర కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, కన్నీళ్లు కార్చడం వలన, రోదించడం వలన, మహారోదన చేయడం వలన ఆయన అంగీకరించబడ్డాడు అని రాస్తున్నాడు భక్తుడు. అంటే కన్నీళ్లు మనిషిని నీతిగా మారుస్తాయి. ఒక కన్నీటి ప్రార్థన మనిషిని నీతిమంతురాలుగా మారుస్తుంది. యేసు ప్రభు దినాల్లో చాలాసార్లు యేసు ప్రభు ఏడ్చాడేమో కానీ ఒక 3 సందర్భాల్లో మాత్రం బహాటముగా ఏడ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. బాగా శ్రద్ధగా వినాలి. 3 సందర్భాల్లో బహాటంగా ఏడుస్తున్నాడు యేసు ప్రభు. ఒకటి గెస్సమనే తోటలో, చెప్పండి వెనకాల అందరూ నాకు ఊతం ఇవ్వండి. అది. 2 లాజరు సమాధి దగ్గర, చెప్పండి. 3 యెరూషలేములో ఆఖరి లాస్ట్ విజిట్. మనం ఎక్కువ దీనికి ప్రార్థన చేసుకున్నాం, మట్ల ఆదివారం గురించి చెప్పుకుంటాం. లాస్ట్ విజిట్, లాస్ట్ మజిలీ యెరూషలేము గురించి ఏడుస్తున్నాడు. యెరూషలేమా, ఈ దినమైనా నీకు సమాధాన సంగతులు అర్థమైతే బాగుండేది. కోడి తన రెక్కల చాటున బిడలను దాచినట్లు పలుమార్లు నిన్ను దాయాలనుకున్నాను, కానీ నీవు నా మాట వల్లకపోతివి గనుక నీ చుట్టూ ముట్టడి వేసి గట్టు కట్టి శత్రువులు నిన్ను తరిమి కొట్టి నీలో నీ బిడలందరి నేలకు కలిపి నీ బిడల నేలకు కొడతా ఉంటే రక్తము రామాలో పారుతూ ఉంటే యెరూషలేమా అని యెరూషలేము గురించి ఏడుస్తున్నాడు. 2 లాజరు సమాధి దగ్గర ఏడుస్తున్నాడు. చెప్పండి ఇప్పుడు. జీసస్ వెప్ట్. చిన్న బైబిల్ అతి చిన్న రెఫరెన్స్ ఏదైనా ఉందా అంటే యేసు కన్నీళ్ళు విడిచుట. జీసస్ వెప్ట్. అందరూ యూదులు అందరూ ఏడుస్తున్నారు. మరియా మార్తలు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు యేసు ప్రభు కూడా జాయిన్ అయ్యి ఈయన కూడా ఏడ్చినట్టుగా కనబడుతుంది. లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. మరొకటి గెస్సమనే తోట అని అందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఈరోజు నేను చాలామంది ఏడుస్తున్నారు ఏడవాలి కాబట్టి ఏడుస్తున్నారు, కానీ నిజమైన ఏడుపు కాదు. ఏడవపోతే బాగోదేమోనని
ముసలి కన్నీరు పెట్టుకున్నట్టుగా ఏదో మాట వరుసగా ఏడుస్తున్నారు తప్ప నిజమైన ఏడుపు ఏడవట్లేదు. నేను ఆ మధ్య గమనించినప్పుడు రకరకాల ఏడుపులు మేము చూసాం. రకరకాల ఏడుపులు చూస్తూ ఉంటాం సేవకులుగా. చూసారా మీరు ఎప్పుడన్నా? రకరకాల ఏడుపులు అంటే ఇప్పుడు ఆ కోతలు ఈ కోతలు నేను వేయాలనుకోవట్లేదు, ఏనండి శ్రద్ధగా. రకరకాల ఏడుపులు. కొంతమంది స్కూటీ కొనవా ఇంటర్మీడియట్లో జాయిన్ అవడానికి స్కూటీ పప్ప స్కూటీ పెప్ప అని ఏడుతుంది, కొనకపోతే ఏడుతుంది. ఓకే. 2 అమ్మఒడి పడగానే అప్పుడు అమ్మఒడి, మరి ఇప్పుడు అయ్యఒడి మరి నాకు తెలియదు, ఏసు రక్తం చెయ్యం, దేవునికి స్తోత్రం. 15,000 రూపాయలు డబ్బులు రాగానే సెల్ ఫోన్ కొనకపోతే ఏడుస్తాడు. ఏమండి? వయసు వచ్చిన తర్వాత 17 ఏళ్ళు 18 ఏళ్ళు నిండకుండానే ఆడినిచ్చి పెళ్లి చేస్తావా, దాన్నిచ్చి పెళ్లి చేస్తావా, చేస్తావా అని చెప్పి ఏడుతాడు. ఏమండి? ఆడినిచ్చి పెళ్లి చేస్తావా లేదా అని. అమ్మ నీకు వయసు రాలేదే తల్లి, ఇంకా నేను చెప్పేది ఎన్నో వాళ్ళు నా భవిష్యత్తు కనబడుతుంది, అంతే నాకు కనబడుతుంది అంధకారం. ఏమండి? ఏడుస్తుంది. ఆస్తంతా నా పేరున పెట్టమంటది, పెట్టకపోతే ఎవరు ముందు చచ్చిపోతారు ఎవరు తెలిసండి. ఆస్తంతా నా పేరున పెట్టమంటారు, పెట్టకపోతే ఏడుస్తుంది. ఏమండి? రకరకాల చచ్చినప్పుడు చూసారు ఎప్పుడనండి? ఎక్కడ సాగు దగ్గర చూడండి, కావాలని గమనించండి. ఆటో ఆ చచ్చిపోయిన చోట అందరూ ఏడుతుంటారా? ఆడి ఫోన్ వస్తుంది, ఆటో మీద వస్తుంటాడు. ఆటో మీద వస్తుంటే చెవులో 2 పుల్లలు పెట్టుకుని, ఏంటి మీకు అర్థమైంది కదా? పుల్లలు అంటే ఎయిర్ బర్డ్స్ అనమాట. చెవులో 2 పుల్లలు పెట్టుకుని జాగ్రత్తగా ఆటోలో తులుతూ పాడుతూ ఆనందంగా వచ్చి కరెక్ట్గా ఇంటి దగ్గరికి రాగానే అంటారు, ఓ దరిద్రం ఏడుపు. అక్కడ వరకు నవ్వుతూ వస్తాడు, అక్కడ వరకు సంతోషంగా వస్తుంది. అప్పుడు దాకా ఆ పాటలు వింటాడు, ఈ పాటలు వింటాడు. అబ్బో ఇంక మామూలుగా ఉండదు వ్యవహారం. అక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడ లేని తమ్ముడా తాత దిక్కుమలేడు బాబా. అప్పుడు దాకా వీళ్ళు కూడా చూసారు మీరు ఎప్పుడన్నా? నిజమైన ఏడుపు అయితే కంటిన్యూ వస్తుంది ఏడుపు. అప్పుడు దాకా వీళ్ళు కొంచెం బ్రేక్ తీసుకుంటారు. ఆడు రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఆడు రాగానే ఆమె రాగానే మరలా స్టార్ట్ చేస్తుంది, మళ్ళా స్టార్ట్ చేస్తారు. రకరకాల ఏడుపులు. ఏసన్ గారి రోజుల్లో మాకు మాట చెప్పాడు ఆయన. ఏసన్ గారు, రే నేను మీకు విచిత్రమైన ఏడుపు చూశాను రా అన్నాడు ఆయన. ఏంటండి అని మేము వింటుంటే, ఒకడికి వేసవకాలం బాగా వేసవకాలం ఎక్కువైపోయి ఆ ఎండకు తట్టుకోలేక అన్న ఏసన్ గారు ఐస్ ఫ్రూట్ తిందాం అనుకున్నాడు. ఐస్ ఫ్రూట్ తిందామని చెప్పి మొత్తం మీద పిల్లోడికి డబ్బులు ఇచ్చి పంపిస్తే ఆడు మొత్తం మీద కిందకి వెళ్ళి ఐస్ ఫ్రూట్లో గ్లాసులు పెట్టుకుని తీసుకొస్తున్నాడు, గ్లాసులో పట్టుకుని తీసుకొస్తున్నాడు. ఐస్ ఫ్రూట్లు తెమ్మంటే ఇంకా ఎంతసేపటికి రావకపోతుంటే ఈయన చూసాడు కిందకి. ఇలాగా ఏం చేస్తాడు, ఇంకా రావట్లేదు. ఆడు ఒక్కొక్క ఐస్ ఫ్రూట్ నోట్లో పెట్టి ఒక లాగు లాగి మళ్ళీ గ్లాసులో పెట్టి, ఒక్కొక్క ఐస్ ఫ్రూట్ నోట్లో పెట్టి ఒక లాగు లాగడం, మరలా గ్లాసులో పెట్టి, మరలా చాలాసేపటికి వచ్చి ఓహో ఇదే సంగతిని నేను మామూలుగా మౌనంగా ఉన్నాడు. ఈయన అన్నాడంటే పైకి రాగానే, ఆలస్యం అయింది ఏంట్రా అన్నాడంట. ఇక ఎక్కువేం అనలేదు, ఆలస్యం అయింది ఏంట్రా అంటే ఆడు కింద పడేసి దొల్లుతూ ఏడుస్తున్నాడు. ఆ చుట్టుపక్కల బ్రదర్స్ అందరూ వచ్చి, అనో ఏంటని ఇంత పెద్ద దెబ్బ కొట్టావు ఇన్ని, ఇంత దెబ్బ కొట్టావేంటన్నా ఇన్ని అని. నేను ఎక్కడ కొట్టాను రా అని అడుగో. ఎరా అన్న కొట్టాడా? లేదు అన్నాడు. మరి ఏమైంది, ఎందుకు ఎడుతున్నారా? ఈరోజు ఎవరి ముఖం చూసానో దొరికానని, ఎవరి ముఖం చూసానో దొరికిపోయానని ఏడుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను తిన్నాను అన్నట్టుగా కాదు, ఆడు నోరంతా ఎర్రగా ఉంది ఐస్ ఫ్రూట్ తోటి. తిన్నానని ఏడవట్లేదాడు. ఎవరి ముఖం చూశానో, ఎవరు ఆలోచన చేసుకున్నానో, ఎవరిని పొద్దున్నే దర్శనం చేసుకున్నానో ఈరోజు దొరికిపోయినని ఏడుస్తున్నాడు. రకరకాల ఏడుపులు ఏడుస్తుంటే, కానీ ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో మొత్తం గెత్సెమనే తోట అంతా గడగడలాడేటట్లుగా ఏడుస్తున్నాడు. రోదనతో కన్నీళ్లు కారుస్తున్నాడు యేసు ప్రభు. శిష్యులందరూ చూస్తున్నారు యేసు ప్రభుని. బోధకుడు ఎప్పుడు ఇంతగా ఎడవలేదే, ఏ రోజు ఇంతగా ఎడవలేదే. ఆయన చంపేస్తారు, చనిపోతారని చెప్పిన రోజు కూడా ఎడవలేదు. నన్ను కొడతారు, కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, ఇదిగో నేను సిలువ వేయబడతాను, 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పిన రోజు కూడా ఏడవలేదే.
అంత మాత్రమే కాదు, ఆయన సిలువ మీద మరణించేటప్పుడు కూడా ఏడ్చినట్టుగా కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఎక్కడ ఏడుస్తున్నాడు? గెత్సెమనే తోటలో నరాలన్నీ బద్దలైపోయేట్లుగా, మొత్తం తలలో ఉన్న నరాలన్నీ బ్లాస్ట్ అయిపోయి అందులోంచి నెత్తురు సైతము చెమట నేల పడుతున్నది, గొప్ప రక్త బిందు వలె చెమట వలె కారినట్లుగా ఆయన ఏడుస్తున్నాడు, రోదిస్తున్నాడు, ఆక్రందన చేస్తున్నాడు. అందరూ శిష్యులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన ముందు ఒక పాత్ర, ఆ పాత్ర పట్టుకొని ఆ పాత్రను చూపించి అన్నాడు, అయ్యా ఈ పాత్రను దయచేసి నా ఎదురు నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఏంటా పాత్ర? సర్వ మానవాళి చేసిన పాపం ఆ పాత్రలోకి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాత్ర యేసు ప్రభు తాగుతాడో, పానం చేస్తాడో, యేసు ప్రభు ఒక పాపిగా మార్చబడిపోతాడు. యేసు ప్రభు పాపిగా మార్చబడగానే అప్పుడు వరకు తోడుగా ఉన్న తండ్రి, అప్పుడు వరకు పట్టుకుని ఉన్న తండ్రి, అప్పుడు వరకు ఏకమై ఉన్న తండ్రి ఆ రోజున విడిచిపెట్టేస్తాడు. దేవునికి దూరం అయిపోయే ఆ గడియ ఆలోచించి, నేను దేవునికి దూరం అయిపోయే ఆ గడియ నా జీవితంలో ఉండడానికి వీల్లేదని అది తలుచుకొని యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతి చెప్దాం గట్టిగా. దేవునికి దూరం అయిపోయేవాడికి ఏడుపే మిగులుతుంది. దేవునికి దూరం అయిపోయేవాడికి వేదనే మిగులుతుంది. దేవునికి దూరం అయిపోయేవాడికి లోకమే దగ్గర అవుతుంది, పాపమే శాపంగా మారి అతని జీవితంలో విలయతానం చేస్తుంది. దేవునికి దూరం అయిపోయే ఆ గడియ నా జీవితంలో రాకూడదు బాబు, రాకూడదు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని మహాక్రందన చేస్తున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. దేవునికి ఎంత దూరం అయిపోయి ఒకసారి ఆలోచించాలి మనం ఈ ఆల్ నైట్లో. ఒకప్పుడు ప్రార్థనలో మనం బాప్తిసం పొందిన కొత్తలో దేవుడు అంటే మూడో కాళ్ళ మీద వచ్చేసేవాళ్ళం. శనివారం కనిపెట్టు కూడికి వచ్చేవాళ్ళం, శుక్రవారం ఉంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళం, 14వ తారీఖున ఆల్ నైట్కి వచ్చేవాళ్ళం, ఆదివారం దేవుని మందిరానికి వచ్చేసేవాళ్ళం. ఒక్క పూట కూడా మానకుండా సాక్ష్యాలు చెప్పిన రోజులు ఉన్నాయి ఇక్కడ. ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వలేదు అక్క, ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వలేదన్నా అని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. దేవుని మందిరంలో ఎప్పుడు కూడా వెనకబడలేని రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజున దేవుని సందులో తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయకపోతే ఆ రోజంతా ఏమీ లేనట్టుగానే ఉన్న అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. కానీ ఈ రోజున ఏమయ్యాయి? ఆ ప్రార్థన ఏమైపోయింది? ఎన్ని ఆదివారాలు దూరం అయిపోయి ఉంటాం, ఎన్ని ఆల్ నైట్లు దూరం అయిపోయి ఉంటాం. దేవునికి ఎంత దూరంగా ఉన్నా ఆయన ముఖాన్ని కనబడకుండా, ఆఖరికి ఆయన ముఖం కూడా కనబడకుండా మధ్యలో మన పాపాలు అడ్డుగా మారిపోయేంత సుదూరమైపోయిన అనుభూతి ఎంతమందికి లేదు? భయంకరమైన పాపానికి దగ్గరైపోయి కనీసం దైవ చింతన, కనీసం కొంచెం పశ్చాత్తాపం, కనీసం కొంచెం భయం అనేది లేకుండా ఎంత దూరం అయిపోయాం ఒకసారి ఆలోచించండి. బైబిల్ రాస్తాడు, చదవండి 22 లోకాసు వార్త 22:54. లోకాసు వార్త 22:54 చదవండి ఒకసారి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ఓకే ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటి కొందరు చాలు ఇంకోసారి రెండో ముక్క. పేతురు దూరముగా ఆయనను వెంబడించెను. నా వైపు చూసి దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. అప్పుడు వరకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఈ కంగారు గొడ్డు ఏం చేస్తున్నాడు? దూరంగా వెంబడిస్తున్నాడంట. బాగా గమనించండి. దేవునికి ఎప్పుడైతే దూరంగా వెంబడించాడో బైబిల్ రాస్తాడు, అంతకుముందు గొప్పలు చెప్పాడు. అయ్యా ప్రాణం పోవాలి, నేను నిన్ను ఎడనా అన్నాడు. అంతకుముందు భక్తి కలిగిన మాటలు కాదు, బడాయి మాటలు చెప్పినట్టుగా చెప్పాడు. నేను నిన్ను విడవను అని యేసుప్రభు అన్నాడు. ఈ రోజున కోడి కుయ్యక ముందు 3 మార్లు నన్ను ఎరగనని నువ్వు చెప్తావరా అంటే లేదయ్యా అన్నాడు. యేసుప్రభు మాట ఓట్రించాడు.
కానీ దేవునికి, యేసు ప్రభుకి ఎప్పుడైతే దూరంగా వెంబడిస్తున్నాడో అతని నోట ఏమొస్తున్నాయి తెలుసా? చెప్పండి చెప్పండి, మీరే చెప్పాలి. అతని నోట ఏమొస్తున్నాయి? అబద్ధాలు. చిన్న పిల్ల దగ్గర చెప్తున్నాడు ఆయన్ని ఎరగనని. ఒక సైనికుడి దగ్గర చెప్తున్నాడు ఆయన నేను చూడలేదని. చలిమంట కాసుకున్నావు అక్కడ చెప్తున్నాడు ఆయన అంటే ఎరగనని తెలియదని. ఒక చిన్న పిల్ల దగ్గర, ఒక సైనికుడి దగ్గర, మరొక వ్యక్తి దగ్గర ఆయన చెప్తున్నాడంటే దేవునికి దూరం అయిపోయిన వాడు నోట్లోంచి వచ్చేది అబద్ధాలు మనం గుర్తుపట్టాలి. దేవునికి దూరం అయిపోయిన నుంచి వచ్చేది కపట మాటలు. దేవునికి దూరం అయిపోయి వచ్చిన వాడికి మోసపు మాటలు. దేవునికి దూరం అయిపోయి వచ్చేవాడికి అవిశ్వాసపు మాటలు, పనికి మాలిన ఆలోచనలే వాళ్ళు వస్తాయి తప్ప ఒక ఉన్నతమైన ఆలోచన రాదు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత యేసు ప్రభు అంట అలాగ దూరం నుంచి 3 సార్లు అబద్ధం వాడిన పేతురు కదా చూసేటికి బైబిల్ రాస్తాడు, పేతురు తల పోయిచు ఏడ్చాడంట. తల పోయిచు, అయ్యయ్యో నేనన్నా ఆయన తెలియదని చెప్పిందని ఏడుస్తూ. మీకు ఆ మధ్య చెప్పాను లేదు గుర్తులేదు కానీ, ముంగంలో చెప్పాను లేదు గుర్తులేదు కానీ, ఒక చిత్రకారుణ్ణి పేతురు బొమ్మ ఇవ్వమన్నారంట. పేతురు బొమ్మ, ఆ చిత్రకారుడు పేతురు బొమ్మ వేసాడు. ఆ పేతురు బొమ్మ ఎలా ఉంది తెలుసా? పేతురు బొమ్మ ఆ కళ్ళు చిరత నిప్పుల్లాగా ఉన్నాయి. కళ్ళు చిరత నిప్పుల్లాగా, అంత చిరత నిప్పుల్లాగా ఉన్న కళ్ళుతో ఆ కళ్ళు కలిగి ఉన్నాడు. ఎందుకు ఇలాగేసావు అని అడిగాడు ఆ చిత్రకారుడిని. ఆ చిత్రకారుడు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటి చెప్పనా? పేతురు గారు అంట ఎప్పుడైతే 3 సార్లు అబద్ధం ఆడిన కారణం వలన అతను బతుకు దినాలంతా కూడా చచ్చిపోయే వరకు కూడా అతను రోజు ఏడుస్తానున్నాడంట దేవుని దగ్గర. రోజు ఏడవడమే. ఇంత అద్భుతాలు చేసిన దేవుడిని నేను వద్దన్నాను, ఇంత అద్భుతాలు చేసిన దేవుడిని నాకు తెలియదు అన్నాను, నేను ఎరగనన్నానని చెప్పి తర్వాత సాక్ష్యం చెప్పే స్థాయికి ఎదిగాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఆత్మలో ఆనందించాడు. ఆయన వస్త్రపు చెంగు తాగితే అనేక మంది బాగుపడ్డారు, నీడ పడితే మేలు పొందారు. ఆయన మాట్లాడితే 3,000 మంది మార్చబడే స్థాయికి ఎదిగినా కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, రోజు ఏడుస్తూ ఉండేవాడంట. ఎందుకు? ఒక్కసారి దేవునికి దూరమైన ఒక్కసారి వైను జీవితంలో అబద్ధాలు ఆడించినట్టుగా చేసింది. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. చేతులు ఊపుతూ ఒక్కసారి నా మాటలు అర్థమవుతున్న స్తోత్రం చెప్పాలి, హుషారుగా చెప్పాలి. దేవునికి దూరమైన వైను అబద్ధాలు ఆడించింది. తర్వాత ఎంతగానో అందుకుని అతని కళ్ళు చచ్చిపోయే వరకు కూడా రోజు అతనిలో ఏముంది తెలుసా? పశ్చాత్తాపం. అనండి అందరూ కూడా, నోరు తెచ్చి అనండి అందరూ, పశ్చాత్తాపం. అందుకని అంటాడు ఏ ఏడుపు ఉండాలి మనకి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. రెఫరెన్స్ చెప్పనా? తెలుసా మీకు? కొరింథీ 2వ పత్రిక 7:10. త్వరగా కొరింథీ 2వ పత్రిక. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించు. చాలా వెరైటీ ఉంటుంది ఈ మాట, సరిగ్గా అర్థమయ్యేట్టుగా చదువుకోవాలి అందరూ కూడా. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తే ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతెత్తి స్తోత్రం గట్టిగా చెప్పాలి, అందరూ హుషారుగా చెప్పాలి. అంటే నువ్వు ఏడ్చే ఏడుపు కూడా దేవుని చిత్తంలో ఏడవాలంటే దేవుని చిత్తమై ఉండాలి. నువ్వు ఏడ్చే ఏడుపు వగలాడి ఏడుపు, నటించే ఏడుపులు కాదు, పనికిమాలిన ఏడుపులు కాదు, మనుషుల్ని మభ్యపెట్టే ఏడుపులు కాదు. కొంతమంది ఏడుస్తారు చూడండి, ఒక కంట్లోంచి నీళ్ళు వస్తాయి, దరిద్రపు మంద. ఒక కంట్లోంచి నీళ్ళు వస్తాయి, ఇంకో కంట్లో నీళ్ళు రావు. అంటే సరైన ఏడుపు కాదు, మాట వరుసగా ఏడ్చి ఏడుపు. అందుకని అంటాడు బైబిల్లో, అందుకని దూరంగా యేసు ప్రభుని వెంబడించిన పేతురు దుఃఖముతో మహారోదనతో తర్వాత ఏడ్చాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించిన ఒక్క మాట, ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం ప్రభువుకి దూరంగా ఉన్నాం. ఈ శరీరంలో ఉన్నంత వరకు, అది కూడా రెఫరెన్స్ చెప్తాను, చదవండి, రాసుకునేవాళ్ళు. ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం ప్రభువుకు దూరంగా ఉన్నామని, అంతే. చదవండి. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు, దేహములో ఉన్నంత కాలము
ప్రభువుకి దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతెత్తి ఒక్క స్తోత్రం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పచ్చు, తప్పులేదు. కొంచెం గట్టిగా. ప్రభువుకి దూరంగా ఉన్న వాళ్ళం ఏడ్చే ఏడుపు ఉంది. దేవునికి దూరంగా ఉన్న మనం దూరంగా కాదు, ఆయన దగ్గర అయ్యి సరైన ఏడుపు ఏడవాలంట. ఇంకా కొంచెం మీకు అర్థమయ్యేటికి చెప్తాను. ఎవరు ఏ ఏడుపు పడితే ఆ ఏడుపుని దేవుడు అంగీకరించడం. రెఫరెన్స్లు ఎక్కువ అయిపోతున్నాయి కానీ నేను త్వరగా చెప్పేస్తానండి. ఇర్మియా గ్రంథంలో మాట అంటాడు, ఏమనంటే ఒకసారి కొంతమంది ప్రార్థనను కానీ, కొంతమంది ఏడుపును కానీ, కొంతమంది కన్నీటిని కానీ ఆయన అంగీకరించేవాడు కాదంట అసలు. చదువుతాను చూడండి, చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం చదవండి, 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. దేవుడు కొంతమందిని అంగీకరించడు. ఒకసారి ఒక ప్రాంతంలో బాగా శ్రద్ధగా వినండి. ఒక తండ్రి గారికి ఒక తండ్రికి వృద్ధాప్య కాలంలో మాంసం కూర తినాలనిపించింది. చెప్పండి, ఏం తినాలనిపించింది? నోరు తెచ్చి చక్కగా స్వరం ఎత్తి స్పష్టంగా చెప్పండి. ఏంటది? కొంతమంది మాంసం ముట్టుకోరు అనుకుంటా, నోట్లోంచి మాట రావట్లేదు. ముక్క లేకపోతే ముద్ద దిగదు మనకి. చెప్పండి చక్కగా నోరు తెరిచి. మాంసం కూరతో తినాలనిపించి పెద్ద కొడుకుని పిలిచి, నాన్న నాకు మాంసం కూర తినాలనిపిస్తుందిరా, చచ్చిపోయాడు ముసలోడికి కొంతమందికి చాదత్తాలు ఎక్కువ, కొంతమంది కోరికలు ఎక్కువ, కనుక నాకు మాంసం కూర తినాలనిపిస్తుందిరా, కానీ నాకు మాంసం కూర తీసుకొచ్చి పెట్టి, వేటాడిన మాంసం తీసుకొచ్చి పెట్టి అంటే అలాగే నాన్న అన్నాడు. నువ్వు వెళ్ళి రాగానే నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే సరే అని చెప్పి ఈయన బయలుదేరాడు. అక్కడ ఒక కథానాయకి నెంబర్ 1 టాలెంటెడ్ పర్సన్ ఒక ఆవిడ ఉంది, ఒక తల్లి. ఆ తల్లి అందరికి ఇదే పరిస్థితి అనుకోండి, నాకు తెలియదు కానివ్వండి. నేను గమనించినంత వరకు తండ్రికేమో పెద్దోడంటే ఇష్టం, తల్లికేమో చిన్నోడు అంటే ఇష్టం. అవునా కదా? ఇద్దరుంటే చెప్తున్నాను, నలుగురు ఉంటే నాకు తెలియదు. మరి తండ్రికేమో పెద్దోడు అంటే ఇష్టం, తల్లికి చిన్నోడు అంటే ఇష్టం. చిన్నోడిని పిలిచి, ఒరే ఆడు ఎప్పుడు కొంగు పట్టుకుని, అమ్మ కొంగు పట్టుకుని గుడారంలో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతుంటే ఒరే చిన్నోడా ఇటు రా అంటే వచ్చాడు ఎగ్గేసుకుని. ఒరే ఆశీర్వాదాలు నాన్న దగ్గర నువ్వే తీసుకోవాలి, కాబట్టి ఏం చేయాలి తెలిసి నేను ఒక పని చెప్తాను చేయి అన్నాడు. అంది. ఏంటమ్మా అంది. ఎదురుగుండా వెళ్ళి మన పెరట్లో 2 మేకలు ఉన్నాయి కదా, మేకపిల్లని తీసుకురా. నేను ఇప్పుడు ఆ మేకపిల్లని తీసుకొస్తే మాంసం వండి నాన్నకి తీసుకెళ్ళిగా. నేను అమ్మా నాన్నకి చెప్పింది ఎవరు? అన్నయ్యని తీసుకురమ్మాడు కదా, నన్ను అలా తీసుకురమ్మని తీసుకెళ్తే గుర్తుపట్టి తిడతాడేమో, శపిస్తాడేమో అంటే, అరే నేను చెప్తాను కదా, మాంసం నాన్నకి, మేక తోలు నీకు అని చెప్పి మొత్తం మీద తోలంతా ఈడి కట్టి, చేతులు కట్టి నెంబర్ 1గా మరి పెరిగేసి వండిందేమో. మొత్తం మీద మెత్తగా ఉడికిపోయింది ముక్క. మొత్తం మీద మెత్తగా ఉడకబెట్టి తీసుకెళ్ళి అడుగుతాడు మీ నాన్న, ఎరా అప్పుడే దొరికినాయండి, నీ దేవుడని యెహోవా నా ముందుకు వాటిని రప్పించినందువల్లనే అని చెప్పు. ఓహో అడగ స్వరం ఏంట్రా చిన్నోడిలాగా ఉంది అంటే జలుబు చేసిందని చెప్పు, వర్షాకాలం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను ఆయన అనుమానం సాలదు, మీ నాన్నకే కళ్ళు కనపడలేదు సరిగ్గా ముసలోడికి. దగ్గర రమ్మంటాడు, తడుని చూస్తే మీ అన్నగారికి ఎంటుకలు ఉంటాయి, నీకు నున్నగా ఉన్నావు కాబట్టి మేక వెంటుకలు చూసి ఆనందపడిపోతాడు అని అంటే, మొత్తం మీద కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అంతా అయిపోయింది. ఈయన మొత్తం నటించి అలా తీసుకెళ్ళాడు. ఏంట్రా అంటే చెప్పాడు, ముందుకు తెప్పించాడని. దగ్గర రా అంటే అలాగన్నాడు, స్వరం ఏంట్రా అంటే అలాగన్నాడు. మీకు చెప్పేసానందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే అని శుభ్రంగా తిన్న తర్వాత, మీకు గుర్తుంది ఎప్పుడన్నా ముసలోళ్ళు ఎలా తింటారు? మా మామ ఉండేది, మా అమ్మ నాయనమ్మ. మేము అప్పట్లో 10 రూపాయలదో 20 రూపాయలదో మాంసం తెచ్చుకునేవాళ్ళం. 10 రూపాయలది, మరి ఒక బొగ్గులో కాదు రాదు. ఇప్పుడు 10 రూపాయలదో 20 రూపాయలతో మాంసం తెచ్చుకుని మొత్తం మీద వండితే మా అమ్మ తినలేదు కాబట్టి పళ్ళు మా మామకి 2 ముక్కలు వేసి, మిగతా ముక్కలు మా నాన్నకి నాకు పెడితే నేను మొక్కగా నొక్కండి మా అమ్మకి.
అని మాకు ఇంకో నా తమ్ముడు ఉండేవాడు కానీ చనిపోయాడు, నేను ఒక్కనే మిగిలాను. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతే. మా మామ ఏం చేసి తెలుసా, ఈ ముక్కలు నొక్కుని నా కంచం వెంక మా నాన్న కంచం వెంక అలా చూసేది. నా కంచం వెంక మా నాన్న కంచం వెంక అలా చూస్తే మొత్తం మీద సర్లే అని చెప్పి వేయచ్చు కదా, ఆవిడ అటు ఇటు చూస్తుంది, ఇంకో 2 ముక్కలే అని అంటే 2 ముక్కలే వస్తే ఆ నవ్వి ఏం చేశాను అనుకున్నారు, ముక్కల్ని నోట్లో పెట్టుకుని సప్పరించి మళ్ళీ అక్కడ పక్కన బయట పెట్టేది. ఈ మాత్రం దానికి తింటాం ఎందుకే, ఊడుపు చాలు కదా నీకు, ఈ మాత్రం దానికి గ్రేవ్ చాలు కదా, ముక్కలు అనవసరంగా మాకు కూడా లేకుండా అయిపోయినాయి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ముసలోడు మొత్తం మీద శుభ్రంగా తిని దీవించాడు. శ్రద్ధగానండి, దీవించేసాడు, ఆశీర్వదించేశాడు. మొత్తం మీద యాకోబు వెళ్ళిపోయిన తర్వాత యాసావు పరిగెత్తుకుని వచ్చి మాంసం కూర తీసుకొచ్చి నాన్న కొట్టేస్తున్నాడు. నానా భోజనం తీసుకొచ్చా నానా అనగానే ఏసావుని చూసి ఎవరు ఇస్సాకా ఉన్నాడు చెప్పనా, ఇంతకు ముందు వచ్చింది ఎవరు, ఇంతకుముందు నాన్న కాదు నాన్న, ఇప్పుడే వచ్చాను నాన్న అన్నాడు. మరి ఇంతకుముందు తెచ్చారు, నేను తిన్నాను రా, దీవించేశాను రా అనగానే గడగడలాడిపోయి ఏడుస్తూ ఒక్క ఆశీర్వాదం లేదా అని ఏడుస్తున్నాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. దగ్గర రమ్మని, నువ్వు మీ తమ్ముడికి పాలేరుడు అవుతావు, మీ తమ్ముడు నీకంటే పైన ఉంటాడు, నువ్వు కింద వాడుకుంటావు అని దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ ఏమని రాస్తాను చెప్పనా, తర్వాత ఆశీర్వాదం పొందగోరి యాసావు ఎంత వెతికిననో అది పొందుకోలేదు, అంగీకరింపబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతితో ఒక స్తోత్రం చెప్పాలి గట్టిగా, హుషారుగా చెప్పాలి. 12వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక. తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను, కన్నీరు విడుస్తూ వెతికినా గాని మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడెను. త్రోసివేయబడ్డాడు, విసర్జింపబడ్డాడు, అంగీకరింపబడలేదు. ఏమండి, ఎందుకు అంగీకరించబడలేదు చెప్పనా, ఏడ్చిన ఏడుపు దేనికోసం ఏడ్చాడు, ఆశీర్వాదం కోసం ఏడ్చాడు కానీ ఆలస్యమైందని ఏడవలేదు. తండ్రికి వయసు అయిపోయింది, త్వరగా తీసుకెళ్ళి భోజనం పెట్టాలి, మేనమేషాలు లెక్కట్టకూడదు, ఎప్పుడో తీసుకురాకూడదు, సమయానికల్లా తీసుకొచ్చి భోజనం పెట్టాలి సమయానికల్లా. కానీ ఆలస్యం అయిపోయిందని ఏడవట్లేదు. బైబిల్లో రాశాడు ఆశీర్వాదం పొందగోరి ఏడ్చాడంట. దేవునికి ఒక స్తోత్రం గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. విన్న వాళ్ళు అందరూ ఆశీర్వాదం ఎందుకు దొరకలేదు చెప్పండి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి, గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. భలే చెప్పారు. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు కదా. మరి ఆలస్యం అయితేనే ఆశీర్వాదం పొందుకోకపోతే మనం ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఎన్ని గంటలకు వస్తున్నాం అంటారు? ఆలస్యం అయితేనే ఆశీర్వాదాలు పొందుకోలేమని కరెక్ట్గా చెప్పగలిగితే మొదటి ఆరాధనకి ఎన్ని గంటలకు వస్తున్నాం, లేకపోతే రెండో ఆరాధనకి ఎన్ని గంటలకు వస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఆలస్యం ఆ రోజే గడ్డం గీసుకునేది, ఆ రోజే చేపల కూర వండుకునేది, ఆ రోజే గొడ్లు ఉతుక్కునేది. చెప్తుంటారు కొంతమంది, ఎరా ఎందుకు ఆలస్యమైందండి మీకు, బండిలో పెట్రోల్ అయిపోయిందండి. పెట్రోల్ అయిపోతుందని ముందు చూసుకోలేదా? పెట్రోల్ అయిపోయిన సంగతి దరిద్రుడా. బండిలో ఇంకేంటిరా ఎందుకు ఆలస్యం, నీళ్ళు రాలేదండి స్నానానికి. ఉన్నాయన్నీ ముందు రోజు పోసేసుకున్నావేంట్రా, ఉన్నాయన్నీ ముందు రోజు దిమ్మరించేసుకోకపోతే ఒక బిందు ఉంచుకుంటే, ఒక బకెట్ ఉంచుకుంటే ఎత్తపోవడం తెల్లరిపోతుంది స్నానం చేయడానికి. దేవునికి స్తోత్రం. అన్ని పెచ్చ సాకులు. అదేమో స్కూల్కి ఆలస్యంగా వెళ్ళాడండి, తంబేయడానికి ఆలస్యంగా వెళ్ళాడా, కళ్ళు పెట్టుకుని బయోమెట్రిక్ వేయడానికి ఆలస్యంగా వెళ్ళాడా, పెన్షన్ తీసుకోవడానికి అప్పుడు. ఇప్పుడైతే వచ్చింది కానీ గత 5 ఏళ్ళలో దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. గత 5 ఏళ్ళలో సిస్టమ్ మన దగ్గరికి వచ్చింది, కానీ ఒకప్పుడు పెన్షన్ తీసుకోవడానికి కరోనా ఇంటి దగ్గరికి వచ్చిందా లేదా నాకు తెలియదు కదా. కానీ అక్కడికి వెళ్ళిపోయి మనం మరీ శ్రద్ధగా ఇంకా బయోమెట్రిక్ వేయడానికి ఆలస్యం లేదు, ఉద్యోగానికి వెళ్ళడానికి ఆలస్యం లేదు, స్కూల్కి వెళ్ళడానికి ఆలస్యం లేదు, కాలేజీకి వెళ్ళడానికి ఆలస్యం లేదు, చర్చికి వెళ్ళడానికి మాత్రం ఎందుకు ఆలస్యం అవుతుంది? నీ ఆలస్యమే నీ ఆశీర్వాదాలు దూరం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతితో ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఏడవలసిన ఆశీర్వాదం పొందలేదని కాదు,
ఆలస్యం అయిపోయిందని నిజమైన పశ్చాత్తాపము నీవు గనక కనబరచగలిగితే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, నిజమైన ఏడుపు నువ్వు ఏడవగలిగితే నా దేవుని సన్నిధిలో నీవు అంగీకరింపబడుదువుగాక. గట్టిగా ఆమె చెప్దా, హుషారుగా చెప్దా. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం. యేసు ప్రభు గురించి ఏమని రాశాడు చెప్పనా? ఆయన చనిపోయే టైంలో ఒక అలాగ నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని చెప్పి యేసు ప్రభు ప్రాణం విడిస్తే చనిపోయాడు లేదా అని చెప్పి ఒక సైనికుడు ఆయన పక్కలో ఒక పోటు పొడిచాడు. నీళ్లు రక్తము రెండూ బయటకు వచ్చిన తర్వాత శతాధిపతి అంతని వెంటనే మోకరించి, ఆ సైనికుడు వెంటనే మోకరించి ఏమన్నాడు తెలుసా? ఈయన నిజముగా నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నీతిమంతుడు అయ్యాడు యేసు ప్రభు? కన్నీటితో ప్రార్థన చేసేవాడు నీతిమంతుడు అవుతాడు. కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తి నీతిమంతురాలుగా మారుతుంది. కన్నీటితో ప్రార్థన చేసే ఆ కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని దేవుని దృష్టిలో అంగీకారంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతితో ఒక స్తోత్రం చెప్పండి. అటువంటి నీతిమంతుడు ప్రార్థన అది మనపూర్వకంగా మారుతుంది. అటువంటి నీతిమంతుని ప్రార్థన బలముగా మారుతుంది. అటువంటి నీతిమంతుని ప్రార్థనకు నా దేవుడు వెంటనే జవాబు అనుగ్రహిస్తాడు. స్తోత్ర. చేతెత్తి స్తోత్రం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. గుర్తుపట్టండి, నీతిమంతుని ప్రార్థన, నీ కన్నీరు చాలా ప్రాముఖ్యం. కన్నీరు చాలా ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యం కాకపోతే నీ కన్నీటిని ఒక బుడ్డిలో దాచిపెడతాడో, కవిలలో నీ కన్నీటిని ఒక బుడ్డిలో దాచిపెట్టి నీ ప్రతి కన్నీటి బొట్టు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. నువ్వు కన్నీరు నిజముగా విడవడం మొదలు పెట్టగలిగితే. అందుకని అంటాడు, అంగలార్చే వాళ్ళను, రోధించే వాళ్ళను, విలపించే వాళ్ళను, అంగలార్చే వారిని వెతకండి, అంగలార్చే స్త్రీలను కనుగొనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతితో ఒక స్తోత్రం చెబుదామా? హుషారుగా చెబుదాం. పల్లవి జనం పాడుకుందామా? ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన కృపా, నా వంటి పాపిని ప్రేమించెను. నా వంటి పాపిని రక్షించెను. కృపా 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 కృపా. చెప్పండి. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన కృపా. పరమందరు ఎంత అద్భుతమైన, ఎంతో మధురమైన కృపా, నా వంటి పాపిని ప్రేమించెను. నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని కృపా కృపా. చెప్తాం కృపా కృపా. నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట ఇచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీట ఇచ్చుటకు. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా
నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి ఇదిగో నా స్తుతుల. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. చెప్పండి, అప్పుడు నీతిమంతులు అవుతాం మనం. నీతిమంతులుగా మారాలంటే ఏం చేయాలి? నీతిమంతులుగా మారాలంటే యేసు రక్తం చేత కడగబడాలి. ఆత్మ చేత కడగబడమే కాకుండా కన్నీటి ప్రార్థన మనం చేయాలి. కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళు నా దేవుడు అంగీకరిస్తాడు. వాళ్ళు దాటి వెళ్ళడు. ఒకసారి ఒక ఆమెకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే పిల్లలు లేరని చెప్పి బాధపడుతుంది. బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే భర్త తన వాడు కాకుండా అయిపోతాడని చెప్పి తన సొంత చెల్లికిచ్చి పెళ్లి చేసింది. సొంత చెల్లికిచ్చి పెళ్లి చేసిన తర్వాత మొత్తం చెల్లికి వెంటనే పిల్లలు పుట్టడం ప్రారంభించారు. ఆ చెల్లికి ఈమెకి కూడా ఇద్దరు భార్యలు కూడా సమానంగా ఇస్తున్నాడు ఇతను. కష్టపడింది. ఆమె బాధపడిపోయిన చెల్లి ఎంతైనా ఎవరో చెల్లే, ఎంతైనా ఎవరో పోరు ఏ పోరు చెప్పాలి మీరు. మొత్తం మీద ఆ పోరు తప్పలేదు దేవుడికి. మొత్తం మీద రోజు ఈమె అలగడం. భర్త రోజు ఒక క్యాసెట్ వేసేవాడు. ఏంటి తెలుసా? ఏమే నేను 10 మంది పిల్లల వంటి వాడిని కాదా? నన్ను చూసి అలా బాధపడద్దు. 10 మంది పిల్లలతో నేను సమానం కాదా అంటే అలాగేనయ్యా అనేది. రోజు ఒకటే క్యాసెట్ ఎలా ఉంటుంది? అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా. పాడిందే పాటరా పాసుపల దాసురా అని రోజు అదే క్యాసెట్ వేస్తే భర్తకి ఇంకా భార్య కోపం వచ్చి వెంటనే అలాగ తలుపులు తీసి పరిగెడితే ఈయన లింగి ఎగ్గెట్టి వెనకాల పరిగెత్తాడు. ఏమో ఏ నూతిలో దూకితే మొదటి భార్య ఉండగానే రెండో భార్యను చేసుకున్నానని చెప్పి లోపలేసేస్తారని చెప్పి అబో లింగి ఎగ్గెట్టి పరిగెట్టాడు. నువ్వు చూసుకుంటుందో గొయ్యి చూసుకుంటుందో అని చెప్పి కంగారు పడుతుంటే తిన్నగా వెళ్ళి మందిరంలోకి వెళ్ళింది. అమ్మయ్య అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరంలో ఏం చేస్తుంది తెలుసా? ఆవిడ నీళ్లను కుమ్మరించినట్లుగా, తన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ అలాగా ప్రార్థన చేస్తే అదే సంవత్సరంలో నా దేవుడు ఆమెను అంగీకరించి అద్భుతం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. చేతితో ఒక స్తోత్రం గట్టిగా చెప్పాలి. చెప్పాలి. ఆమె జీవితంలో ఆమె కార్చిన కన్నీరు ఆమె జీవితంలో అద్భుతం జరిగించేట్టుగా చేసింది. ఆమె కార్చిన కన్నీరు వారి జీవితంలో అంగీకారం అయ్యేట్టుగా మార్చింది. ఆ కన్నీరు యేసు ప్రభు నీతిమంతునిగా మార్చింది. ఆ కన్నీరు నోవహు నీతిమంతునిగా మార్చి అంగీకారంగా మార్చబడ్డాడు. నోవహు ప్రార్థన చేయగానే జవాబు అనుగ్రహించబడింది. స్తోత్రం కలుగునుగాక. హుషారుగా చేతి స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్పండి. దేవుడు మీ జీవితంలో కూడా రాత్రి అద్భుతం జరిగించును గాక. రెండో మాట కూడా త్వరగా వేగవంతంగా చెప్పేస్తాను. రెండోది ఎవరు? నోవహు కృప పొందినవాడు అనండి అందరూ కూడా. కొంచెం గట్టిగా చెప్పండి. మొదటి మాట ఏంటి? నీతిమంతులు. ఎప్పుడు అవుతారు నీతిమంతులు? కన్నీటితో ప్రభు పాదాలు తడిగినప్పుడు, పశ్చాత్తాప ప్రార్థనతో చేసినప్పుడు అంగీకరించబడతాం, నీతిమంతులుగా మారుతాం, జవాబు వస్తుంది, అంగీకారంగా మారుతాం. 2 నోవహులో ఉన్న రెండో లక్షణం ఏంటంటే కృప పొందినవాడు అనండి. ఇంకొకసారి గట్టిగా అనండి. కృప అనే మాట పాత నిబంధనలో ఆ మాట ఉన్నా కానీ ఆ మాటకు పెద్ద విలువగా రాయబడలేదు. కృప అనే మాట పాత నిబంధన అక్కడక్కడ కృప అని కనబడుతుంది. కానీ పాత నిబంధనలో ఉన్న కృప అది కృప కాదు, అది దయ అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. చెప్పండి, ఏమని అర్థం చేసుకోవాలి? దయ అనండి. ఎందుకంటే కృప అంటే ఏంటో తెలుసా? హేతువు లేని ప్రేమ, కారణం లేకుండానే ప్రేమించే ప్రేమ అని అర్థం. పాత నిబంధన అంతా దేని మీద ఆధారపడింది? సత్యం మీద ఆధారపడింది, ధర్మశాస్త్రం మీద ఆధారపడింది.
అంటే ఏ వ్యక్తి అయినా ఒక తప్పు చేస్తే తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడడమే సత్యం యొక్క గొప్పతనం అన్నమాట. పంటికి పన్ను, కంటికి కన్ను, ఒక ప్రాణానికి ప్రాణమే. సత్యం అనే మాట నెరవేరాలంటే దేవునికి ఒక స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హుషారుగా చెప్పండి. కానీ రెండు కూడా ఎక్కడ నెరవేరే తెలుసా? పాత నిబంధనలో యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ మీద మరణించాడో, సిలువ మీద ఆయన మరణిస్తూ ఉండగా ఆయన సిలువ మీద పాపము నిమిత్తం ఆయన శిక్షగా మార్చబడ్డాడు. అందుకని సిలువలో యేసు ప్రభు మరణం అక్కడ సత్యముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపానికి శిక్ష పడాలి. ఆ పాపపు శిక్ష ఎవరు భరించారు? యేసు ప్రభువే భరించాడు. కాబట్టి సిలువలో సత్యము నెరవేరింది. అదే సిలువలో నుంచి మనిషికి క్షమాపణ దొరికింది. అదే సిలువలో నుండి మనిషి పాపానికి క్షమాపణ దొరికింది. ఆ క్షమాపణ దొరకడమే, ఆ క్షమాపణ కలిగిన మాటే కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా చేయడం. కృప అంటే తప్పు చేసిన వాడిని కూడా ఒక్కసారి క్షమించడం, ఒకసారి విడిచిపెట్టడం, పర్వాలేదులే ఈసారి ఇక మీద చేయకులే అని ఒక అవకాశం ఇవ్వడమే కృప యొక్క గొప్పతనం. ఈ రెండు కూడా ఎక్కడ కలుసుకొని తెలుసా? అందుకని దైవజనుడైన కీర్తనగాడు అంటాడు, కృపా సత్యములు ఒక చోటనే కలిసి ముద్దు పెట్టుకుంటున్నాయి అంట. 84 సంకీర్తనలో చదవని ఒకసారి. కీర్తనల గ్రంథం 84 అధ్యాయం. కీర్తనల గ్రంథం 84. 85:10 సత్యములు కలుసుకొని ఉన్నవి. కీర్తనలు 85:10 చదవండి అమ్మా. కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకొని, నీతి సమాధానము ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ మీద యేసు ప్రభువు మరణించిన తర్వాతే మనిషికి కృప దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ మీద యేసు మరణించినంత వరకు మనకు ఆశీర్వాదం లేదు, కృప దొరకలేదు. బాగా శ్రద్ధగానండి. ఈ రోజున నోవా ఎవరో తెలుసా? కృప పొందుకున్నవాడు. ఈ రోజున కృప పొందాలి అంటే కృప పొందడానికి మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అలాగా ఆ బొబ్బర్ లింగం నుంచి వస్తుంటే ఎంతమంది నడిచి వెళ్తున్నారండి, ఎంతమంది నడిచి వెళ్తున్నారు, ఎక్కడ నడిచి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. చీకట్లో నడిచి వెళ్తున్నారు. చీకట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఒక ఆవిడ నడవలేకపోతున్న ఇంకొక ఇద్దరు పిల్లలు పట్టుకుని నడిపిస్తున్నారు. అలాగా కర్రబొట్టుకుని నడిపిస్తున్నారు. కుర్రోళ్ళు, మగోళ్ళు, ఆడోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడ మగ తారతమ్యం లేకుండా అందరూ ఆ కృప పొందుకోవాలన్న కోసం కృప పొందుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో. ఆ మధ్య ఒకడు విజయవాడ నడుసొత్తాను మొక్కున్నాడంట. విజయవాడ నడుసొత్తాను మొక్కున్నాడు. నేను అఫీషియల్గా చెప్తున్నాను కాబట్టి ఇబ్బంది ఏముండదు లైవ్లో కూడా. విజయవాడ నడుసొత్తాను మొక్కుకొని సీరియస్గా బస్సులో నడిచేస్తున్నాడు. విజయవాడ బస్సు ఎక్కి సీరియస్గా మొత్తం నడిచి వచ్చేస్తున్నాడు, నడుస్తున్నాడు. ఒరే కూర్చోరా బాబు, ఇంత ఖాళీగా ఉంది కదా, కూర్చోరా బాబు అన్నారు అందరూ. లేదండి నేను మొక్కుకున్నాను. ఏమని? విజయవాడ నడిచొత్తాను మొక్కున్నాను. అందుకని నడిచొత్తాను మొక్కున్నాను కాబట్టి ఎక్కడ నడుతున్నాడు? చెప్పాలి, బస్సులో నడుస్తున్నాడు. ఆ కృప పొందడం కొరకు రకరకాల ప్రయత్నాలు, చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కృప దొరకట్లేదు. కానీ కృప పొందాలంటే ఈ రోజున ఒక రెండు విషయాలు మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప పొందని నడిచినంత మాత్రాన కృప పొందుకోలేవు. తలనీలాలు ఇచ్చినంత మాత్రాన కృప పొందుకోలేవు. నడిచి వెళ్ళినంత మాత్రాన కృప పొందుకోలేవు. మోకాళ్ళ మీద మెట్లెక్కినంత మాత్రాన కృప పొందుకోలేవు. కానీ కృప పొందుకోవాలంటే ఒక పని చేయాలి. దైవజనుడు ఏమంటారు? మాసిదోనియా సంఘం గురించి చెప్తూ దైవజనుడు పౌలు అంటాడు, మాసిదోనియా సంఘానికి అనుగ్రహింపబడిన దేవుని కృప గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చదవండి 2వ కొరింథీ పత్రిక
కొరింథీ రాసిన 2వ పత్రిక 8:1 సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న మాసిదోనియా సంఘానికి అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. అంటే కృప ఎలా పొందాలి ఎలాగనగా అనేది చెప్తున్నాడు అక్కడ. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను అదిగోండి ఈ కృప విషయములోను చదవండమ్మా. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా అధికముగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి 2 చేతులు పైకెత్తి ఒక స్తోత్రం గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. దైవజనుడైన పౌలు 14 పత్రికలు రాసిన పౌలు దేవుళ్ళు ఆత్మీయంగా మన్నించబడుతూ చచ్చిపోయే వరకు రోషంగా ఎదుగుతూ సమస్తాన్ని దేవుని కొరకు విడిచిపెట్టి పెంటగా మార్చుకున్న పౌలు చెప్తున్న మాట, కృప పొందుకున్నారు. ఒక సంఘం కృప పొందుకున్నారని చెప్తున్నాడు. అంటే కృప ఎప్పుడు వస్తుందో చెప్పనా? సింపుల్గా 2-3 మాటల్లో. 1, శ్రమలలో మనకు కృప అనుగ్రహించబడుతుంది. చెప్పండి ఏంటది? గట్టిగా చెప్పాలి. ఈ శ్రమలు అనేవి ఎందుకు వస్తున్నాయంటే నిన్ను కృపలోకి నడిపించడానికి. శ్రమ రావడం నాకు ఎందుకు మేలు అయ్యిందంటే శ్రమ వచ్చినందువల్లే కృపలో మనం నిలవబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ మాట, ఎందుకు ఇంకా ఎప్పుడు కృపలో నిలుస్తాం? రెండోది ఎప్పుడో తెలుసా? దేవునికి వారు నిరుపేదలైనను దేవునికి దాతృత్వముగా ఇచ్చారంట. దాతృత్వంగా అందరూ మాట చెప్పండి. వారు నిరుపేదలైనను దేవునికి దాతృత్వముగా ఇచ్చిరి. మరలా వారు నిరుపేదలైనను. నిరుపేదలంటే ఒక 2 కార్లు ఒక బిల్డింగ్ ఉన్నవాడా? చెప్పాలి మీరు. నిరుపేదలంటే 4 ఎకరాల పొలం ఉన్నవాడా? నిరుపేదలంటే ఎవరో ఒక 10 కాసులు మాత్రమే బంగారం దాచిపెట్టుకున్నవాడా? మరి నిరుపేదలు, వాడు నిరుపేదలైనను తమ దాతృత్వం బహుగా విస్తరించి వాళ్ళు దేవుడికి చేరాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతితో ఒక స్తోత్రం చెప్పండి. ఏమన్నా ఒక మాట, మీ అందరికీ కానుకల పాటలు తెలుసా? మన సమ్మ మినిస్ట్రీలో పాడతారా కానుకల పాట? దేవునికి స్తోత్రం. ఎందుకంటే మేము పాడం, అందుకని అడుగుతున్నాను. పాడం కదా, పాడరు. మీ కానుకల బాక్స్లో పైన టొపారం ఉందా? పైన మీరు వేసేది ఒక చిన్న హోల్ లాగా ఉంటే ఫ్రీ విల్ ఆఫరింగ్ అని చెప్పి స్వేచ్ఛానుసారమైన అర్పణ అని చెప్పి హృదయపూర్వక అర్పణ అని చెప్పి ఉన్న దాని మీద ఒక చిన్న కన్నం ఉంటే అందులో వేస్తున్నాం మనం. యేసు ప్రభు దినాల్లో యేసు ప్రభు తిన్నగా ఎక్కడ కూర్చున్నాడు చెప్పనా? కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడంట. అబ్బో ఈయనకి అంత డబ్బు పిచ్చో అనుకునేరు పొరపాటున. ఏనండి అంతే. యేసు ప్రభు కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే మొత్తం మీద ఇంతలో పాడుతున్నాడు, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము. చాలా శృతి ఎక్కువైపోయినట్టుంది. మొత్తం పాడుతా ఉండగా అందరూ ఒక్కొక్క లైన్లో క్యూలో నిలబడి ఎవరికి వాళ్ళు కానుకలు వేసి కూర్చున్నారు. అప్పుడు యేసు ప్రభు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ చేశాడు. ఏం తెలుసా? అందరికంటే ఎక్కువ కానుకిచ్చింది ఎవరో తెలుసా అన్నాడు. అనంగానే, ఎందుకంటే కానుకలు ఇచ్చిన వాళ్ళు కూడా ఏమో ఈ జేబులో తీసి 2 జేబులో తీసి వేసాడు ఒకడు. అంత మూట తెచ్చి వేసాడు ఒకడు. వాడు ఒక్కొక్కడు అనుకుంటున్నాడు. ఇప్పుడు నా పేరు చెప్తాడు యేసు ప్రభు, నా పేరు చెప్తాడు. పక్కని గిల్లేస్తూ కోతి సరస్వం అనమాట. పక్కని గిల్లేస్తూ అబ్బో మహా ఆనందపడిపోయి నా గురించి చెప్తాడని సంకలు కొట్టేసుకుని ఉంటే యేసు ప్రభు చెప్పాడు ఏమన్నా తెలుసా? అందరికంటే ఎక్కువగా చెప్పండి మీరు, అందరికంటే ఎక్కువ ఎవరు? ఈ వేద విధరాలు ఇచ్చింది అనగానే అందరూ, ఎందుకంటే ఆమె వేసింది కానీ గొల్లుమని శబ్దం వచ్చింది ఆమె వేయగానే.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా అందరూ వేసిన దాన్ని మూటలు వేశారు. గల్లుమని 2 కానులు ఆమె మాత్రం అలా వేస్తే యేసుప్రభు అంటాడు, అందరికంటే ఆమె అధికంగా ఇచ్చింది అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కటి కోపం వస్తుంది. ఈ కాంచి మనం కూడా వచ్చేవారి నుంచి 2 రూపాయలు తెచ్చుకుందాం. ఇన్నేసి మూటలు వేస్తుంటే, ఇన్నేసి గానుకలు వేస్తుంటే, ఇన్నేసి 1000 రూపాయలు వేస్తుంటే ఈయనకి ఎక్కట్లేదు. 2 కానులు ఎన్నొస్తాయి మహా అయితే 5 పిచ్చుకలు అన్న వస్తాయో దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పి 2 కాసులు వేద్దాం వచ్చేవారి నుంచి. ఆయనకి అలాగే ఉండాలి. మొత్తం డబ్బా అంతా టంగుమని అదే వేద్దాం అని చెప్పి ఆనందపడి డిసైడ్ అయిపోతున్నారు ఒక్కొక్కడు. అప్పుడు యేసుప్రభు విపులంగా చెప్పాడు, బాబు మీరందరూ మీకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చారు, మీకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చారు. మీకు ఇంకా చాలా ఉండగా అందులో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చారు. కానీ ఈమె తన జీవనమంతటిని దేవునికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హుషారుగా చేతి చెప్పండి హల్లెలూయా. ఆమె ఇంకా ఏమీ మిగిల్చుకోలేదు. తన దగ్గర ఏమైతే ఉందో అంతటిని. ఎందుకు ఆమె గురించి చెప్పాడు యేసుప్రభు తెలుసా? ఆ స్వభావం చూడగానే యేసుప్రభుకి ఆమెలో తను కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు కూడా తన దగ్గర ఏమి ఉంచుకోలేదంట. ఆఖరి రక్తపొట్టు కూడా ఆయనే కార్చి సిలువలో మరణించాడు. అటు రీతిగా యేసుప్రభుని చూసుకున్నాడు పేద విధవరాల్లో. నేను ఎలాగైతే సమస్తాన్ని ఇచ్చేసానో, ఏది నా దగ్గర మిగిల్చుకోలేదో, ఆఖరి రక్తపొట్టు కూడా దారపోసాను, నీళ్లు కూడా బయటకు వచ్చేట్టుగా దారపోసాను. ఇదిగో ఈమె తన జీవనం అంతటిని దేవునికి ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. ఎందుకు ప్రభు ఏమిచ్చింది జీవనం అంటే, వాళ్ళు చెప్తాను, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసు? బహుశా ఆమె ఏదైనా తినాలంటే ఈరోజు తినడానికి 2 కానులు దాచిపెట్టుకుంది. ఈ తప్ప ఇంకేం లేవు. ఈ 2 కానులు దేవునికి ఇచ్చింది. ఇంక తినడానికి ఆమె దగ్గర ఏమి ఉండవు. ఈరోజు తినడానికి లేదు ఇంకా ఆమెకి. పొద్దు నుంచి రాత్రి దాకా పని చేసుకుంటే 2 కానులు వస్తాయి ఆమెకి. రేపంతా కష్టపడితే 2 కానులు వస్తాయి. అప్పుడు ఎల్లుండి పొద్దున్న ఆ 2 కానులు తీసుకుని వెళ్ళి ఏమైనా కొనుక్కుని తెచ్చుకుని వంట చేసుకుని తినాలి. అంటే ఆమె 3 రోజులు తినే ఆహారం ఆమె 3 రోజుల పాటు కడుపు మార్చుకోవడానికి ఇష్టపడి దేవునికి ఇవ్వడంలో ముందుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతెత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. అదండి దాతృత్వం. ఈరోజు డబ్బున్న వాళ్ళ దగ్గర లేదు దాతృత్వం. దాతృత్వం అంటే ఏంటనుకున్నారు మీరు? ఇంకో మాట చెప్పనా? రాజు అంటే ఏమనుకున్నారు మీరు? రాజు అంటే ఒక 50 ఎకరాలు దాచిపెట్టుకున్నాడు, చుట్టూ ఉంచుకున్నవాడు కాదు ఈ రాజు అంటే. నిజమైన రాజు తన బిడ్డలకు ఏమి ఇవ్వాలని ఆలోచిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ సామర్థ్యం కొంచెమే ఉన్నా ఆ కొంచెంలో కూడా నమ్మకంగా దాతృత్వంగా దేవునికి ఇచ్చారు వాళ్ళు. నేను సేవ చేస్తున్నాను జంగారెడ్డిగూడెంలో. 2005వ సంవత్సరంలో నేను మందిరం కట్టుకుని దేవుని సేవలో ప్రారంభించిన పరిచర్య. ఒక్క విశ్వాసం కూడా లేకుండా దేవుడు నన్ను పిలిచాడని చెప్పి జంగారెడ్డిగూడెం వెళ్ళి అక్కడ మందిరం కట్టేసుకుని, మాకు 4 సెంట్లు నా చిన్నతనంలో కొన్న స్థలం అక్కడ ఉంటే ఆ స్థలంలో మందిరం కట్టి, దేవుని మందిరం కట్టి రేక్ షెడ్ వేసుకుని, పిట్టగోళ్ళు కొంచెం కట్టి రేక్ షెడ్ వేసుకుని, మీకు ఇంకా ఇవి ఐరన్ కడ్డీలు ఉన్నాయి, మనకి తాటి కడ్డీలతోటి తాటి చెట్టుని కోయించి దానితో వేసుకుని అలాగా సేవ ప్రారంభించాను. 2011లో ఏ దైవజనుడు వచ్చినా కానీ ఆ దీంట్లో ఉండేవాళ్ళం మేము. తర్వాత 2010లోనే ఎప్పుడు ఒక చిన్న ఇల్లు, అది చుట్టూ కూడా ప్లాస్టింగ్లు అవ్వలేదు, లోపల మాత్రం కొంచెం ప్లాస్టింగ్ చేసుకుని మా నాన్నగారు లారీ డ్రైవ్ చేసుకుంటే ఆయన తెచ్చిన డబ్బులతోటి కొంచెం నేను ఇచ్చిన దాంతో మొత్తం మీద వాళ్ళు ఇల్లు కడితే ఆ ఇంట్లో అలాగా ప్లాస్టింగ్ లేవు, ప్రహరీ లేదు, ప్రాకారం లేని పురం వలె ఉన్నట్టుగా మొత్తం ఒక ప్రహరీ లేదు, ఒక ప్రాకారం లేదు, ఏమీ లేదు. ఎవరు వస్తున్నాడో తెలియదు, ఎవడు వెళ్తున్నాడో తెలియదు అన్నట్టు అయిపోయి అందులో మంది ఊరు చివరి ఉంటుంది, గవిని వెలుపుడు ఉన్నట్టు అయిపోద్ది ఉంది. అటువంటి ప్రాంతంలో ఉండగా కొంతమంది 2011లో కొంతమంది దైవజనులు వచ్చి అన్నారు, మందిరం కట్టుకోండి, మీరు బిల్డింగ్ కట్టుకోండి అన్నారు. బిల్డింగ్ కట్టుకోండి అనగానే సరే అని చెప్పి 2-3 దైవజనులు అదే మాట చెప్తే, ఒకే మాట 2-3 దైవజనులు చెప్తే మనం వినాలి. దేవుని మాట కాబోలు అనుకుని నేను దేవుని మందిరం కట్టడానికి మొత్తం నేల మొత్తం మందిరం అంతా తీసేసి మొత్తం మళ్ళీ పిల్లర్లు వేసుకుని స్టార్ట్ చేసాం. మళ్ళీ స్టార్ట్ చేస్తే వినాలి, విశ్వాసం మీద ఉన్న పరిచర్య. ఒక అబ్బాయికి 2010లో నేనే పెళ్లి చేశాను. మొత్తం మీద ఆ అబ్బాయి ఒక రోజున 2011
12 సంవత్సరాల్లో 2011 ఇంటికి పిలిచాడు. 3 అంతస్తు మీద పైన పెంట్ హౌస్లో అద్దుకుండేవాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? 3 అంతస్తు అనగానే 3 అంతస్తు ఈడి అనుకునేరు మీరు. 3 అంతస్తు పైన పెంట్ హౌస్లో భయంకర వేడిలో అద్దుకుండేవాళ్ళు. ఒక హోటల్ రన్ చేసుకుంటున్నాడు, ఒక హోటల్ నడిపించుకొని ఉండగా, అన్నయ్య ఒకసారి ఇంటికి రండి అన్నయ్య అన్నాడు. మొత్తం మీద అవి గౌరీపట్నం మెట్లులాగా ఉన్నాయి. జాగ్రత్తగా ఎక్కి 3 స్టేర్లు ఎక్కి పైకి ఎక్కిన తర్వాత వెళ్ళితే ప్రార్థన చేసేసాం. అంత ముద్ద భోజనం పెట్టి తినేసిన తర్వాత కానుకిస్తున్నాడు. ఒక చిన్న పొట్లం, ఆ పొట్లంలో కానుక పెట్టి కానుకిచ్చాడు. కానుకిచ్చి ఏడుస్తూ చెప్తున్నారు, మా దగ్గర ఇవే ఉన్నాయి, ఇంతకంటే ఏమీ లేవు, ఇవి తీసుకోండి అన్నయ్య, దయచేసి వద్దు అనొద్దు, మీ గురించి నాకు తెలుసు, వద్దు అనొద్దు, దయచేసి తీసుకోండి అన్నయ్య అని అంటే, ఏంటిది ఇంతగా అన్నాడు అని చెప్పి ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే వినపడుతుంది కదా, ఆఖరి వరకు వినపడుతున్న ఒక స్తోత్రం చెప్పండి, ఆ మాత్రం చాలు. ఓపెన్ చేస్తే తన భార్య మంగళసూత్రాలు తీసుకొచ్చి ఇచ్చాడు. అన్నయ్య ఇవి ఎలాగా పెట్టుకోవట్లేదు అన్నయ్య, ప్రభువు నమ్ముకున్న తర్వాత అప్పుడెప్పుడో మొత్తం ఇలా చేసుకున్నది, కానీ ఇంకా ప్రభు నమ్ముకున్న తీసి పక్కనే పెట్టింది అన్నయ్య, ఇవి వద్దన్నయ్య, ఇవి దేవుని సేవలో వాడునన్నయ్య అని చెప్పి తన భార్య మంగళసూత్రాలు తీసి దేవునికి ఇచ్చాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మిమ్మల్ని ఇమ్మట్లేదమ్మా, అల్వే మాత్రం చెప్పన్నా, గట్టిగా చెప్పండి గట్టిగా. అంత సైలెంట్గా ఉండొద్దు, భయం వేస్తుంది, పడుకున్నారేమోనని. మంగళసూత్రాలు తీసుకొచ్చి ఇస్తే సరే అని తీసుకొచ్చి, నేను వద్దా అంటేనే లేదు అని అంటే ఇచ్చాను. ఆ అబ్బాయిని దేవుడు ప్రేమించి ఇద్దరు పిల్లలు దేవుడు ఇచ్చాడు. 2 పిల్లలు కాదు, తల్లిదండ్రులు రూపాయి ఇవ్వలేదు అబ్బాయికి, కానీ అతి కొద్ది సంవత్సరాల్లో ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి కొద్ది సంవత్సరాల్లో ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు, ఒక బండి కొనుక్కున్నాడు. ఈ రోజున 40,000 రూపాయల శాలరీ కలిగిన జాబ్ చేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దాతృత్వం. ఇంకొక అమ్మాయి ఉంది మా మందిరంలో. ఆ అమ్మాయి 250 రూపాయల ఇంట్లో అద్దుకుండేది. ఏ ఇల్లు? అందరూ చెప్పొచ్చు నోరు తెరిచి. ఆ ఇల్లు గొప్పతనం చెప్పనా? వర్షం వస్తే మెలుగు ఉండడమే, ఇది అన్ని కన్నాలే. మంచం మీద గిన్నెలు ఎట్టేది, ఎక్కడ పడితే అక్కడ బకెట్లు ఎట్టేది, అన్ని మొత్తం పూరి పాకలు. అలా 250 రూపాయలు ఇంట్లో అద్దుకున్న అమ్మాయి తీసుకొచ్చి 7,000 రూపాయలు అలా చేతిలో పెట్టి 7,000 రూపాయలు. నా కళ్ళల్లో కన్నీరు వచ్చింది. అలాగ ఏడుస్తూ, ఎందుకమ్మా ఎంత కానుకొద్దామా అంటే, లేదన్నయ్య దయచేసి తీసుకోండిన్నయ్య, మీరు అలా వద్దరద్దన్నయ్య, మాకు ఆశీర్వాదం కావాలి కదన్నయ్య అని చేతిలో పెట్టి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. ఒక వ్యక్తి ఏమో ఏంటి అది, ఇంకొక వ్యక్తి ఏమో 7,000 రూపాయలు, అది కూడా 250 రూపాయలు ఇంటికి అద్ది. ఈ డబ్బులు ఉంటే మంచి ఇంట్లో అద్దుకుండొచ్చు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు కడు పేదలే, నిరుపేదలే, తినడానికి తిండి లేని వాళ్ళే, కనీసం కట్టుకోవడానికి వస్త్రాలు లేని వాళ్ళే, వాళ్ళ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నది, అయినా కానీ వాళ్ళు దాతృత్వం బహుగా విస్తరించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉండగలిగితే గనక ఆ ఇచ్చిన వాళ్ళని ఆ దేవుడు ఆస్వాదించబోతున్నాడు. ఒక గొప్ప రహస్యం చెప్పను మీకు, ఒక గొప్ప రహస్యం చెప్తానండి. చెప్పన వద్దా? చెప్పండి బాబు, ఏం చేస్తాం బాబు అన్న వాళ్ళు ఒక స్తోత్రం చెప్పండి చేతులెత్తి. పోలే చెప్పండి అన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అబ్బో భలే మెలుకోకుండా అనుకో, స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. ఒక మంచి మాట చెప్తానండి. దాతృత్వం అంటే ఏంటి తెలుసా? ఇంకో మాటలో త్యాగం అనండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి. త్యాగం. దానానికి త్యాగానికి తేడా తెలుసా మీకు? దానం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి త్వరగా. చెప్పినా గట్టిగా, పర్లేదు. కలిగింది వేసింది దానం, ఓకే. ఏమి లేకుండా చేసి కొంచెం పాయింట్లో ఉన్నట్టు లెక్క, పర్లేదు, బాగానే మార్కులు వేయచ్చు ఒక 50. తర్వాత ఇంకా త్యాగానికి దానానికి తేడా ఏంటి?
సింపుల్గా చెప్పనా, ఉన్న దాంట్లో కొంచెం వేసింది ఆయన అన్నట్టుగా, కలిగిన దాంట్లో కొంచెం వేసింది దానం. 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు వేసాం, దాన్ని దానం అన్నారు. 100 రూపాయలు ఇచ్చేసాం, ఉన్నదంతా ఇచ్చేసింది దాన్ని ఏమంటారు? ఉన్నదంతా ఇచ్చిందని ఏమంటారు? త్యాగం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఒక మాట నేను చదివానండి. బైబిల్లో మాట ఏం తెలుసా? నా కుమారుడైన యాకోబు 4వ అధ్యాయం 8 చదవను. ఒక్కసారి ఒక మంచి మాట చదవని చెప్తాను మీకు. 4:24 చదవండి. అప్పుడు పోవు మార్గమున సత్రములో యెహోవా, అదే అధ్యాయంలో ఒక మంచి మాట మీకు ఉంటుంది. అదే 4వ అధ్యాయంలో, నా కుమారుడైన నా జ్యేష్ఠ కుమారుణ్ణి మీరు పోనివ్వండి అని చెప్పి 23. వెరీ గుడ్. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని, నా కుమారుణ్ణి పోనిమ్ము నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఓకే. వారిని పంపనోళ్ళని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని. ఇంకోసారి 23 చదవండి అక్క. 22 చదవండి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించు. నా వైపు చూడండి, దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతి గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలు అన్న మాటకు అర్థం ఏంటి? ఇశ్రాయేలు ఎవరు? ఇంతకీ ఇశ్రాయేలు ఎవరు? యాకోబు అన్న అందరూ కూడా యాకోబుని దేవుడు అన్నాడు. యాకోబు అనబడిన యాకోబు అలియాస్ ఇశ్రాయేలు నా పెద్ద కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మేము అడుగుతాను, బైబిల్ తెలిసిన పండితులు అందరూ చెప్పండి, ఇస్సాకు 2 పిల్లలు పుట్టారు. ఇస్సాకుకి 2 పిల్లల పేర్లు చెప్పండి. ఒకళ్ళు ఎవరు? ఏసావు, 2 యాకోబు. యాసావు పెద్దోడా యాకోబు పెద్దోడా? చెప్పాలి. ఏసావే పెద్దోడు బైబిల్ ప్రకారంగా, నీకు తెలిసినట్టుగా నాకు తెలిసినట్టుగా. కానీ దేవుడు అన్నాడు తెలుసా? నా జ్యేష్ఠపుత్రుడు. దేవునికి స్తోత్ర. నా జ్యేష్ఠపుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని ఇశ్రాయేలుని, నా జ్యేష్ఠపుత్రుణ్ణి, నా పెద్ద కొడుకుని పోనివ్వండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దృష్టిలో ఎవరు పెద్దోడు? ఒక రోజున 2 అన్నదమ్ములు, అన్నగారు బయటికి వెళ్ళి వచ్చి మొత్తం అంతా తిరిగి వచ్చి ఆకలేస్తుంది అన్నాడు. అన్నగారు ఆల్రెడీ భోజనం చేసి వెళ్ళిపోయాడు, ఇంకా భోజనం ఆడది లేదు. యాకోబు భోజనం మాత్రం మిగిలింది. యాకోబు దగ్గరికి వచ్చి అంటాడు, తమ్ముడా ఆకలేస్తున్నారు, అన్నం పెట్టరా అని. అన్నయ్య నీ ఆహారం నీకు ఇచ్చేసాను కదన్నయ్య, ఇది నా ఆహారం కాదన్నయ్య, నీది నువ్వు తినేసావు కదన్నయ్య, ఇది నాది కదా అంటే, ఒరే నీదేలారా, ఆకలేస్తుందిరా, చచ్చిపోయేటట్టుగా ఉన్నానురా అని అన్నాడు. అనంటే ఏం చేశాడు తెలుసు యాకోబు? తన ఆహారాన్ని సైతం పూర్తిగా యాసావుకి ఇచ్చేసాడు. తన దగ్గర ఉన్నదంతా తీసుకెళ్ళి యాసావుకి ఇచ్చేసాడు. అందుకని యాకోబు ఏమైపోయాడు తెలుసా? అంటే దానం చేసిన వాడు కంటే త్యాగం చేసిన వాడు దేవుని దృష్టిలో పెద్దవాడు. స్తోత్రం కలుగునుగాక. చేతితో ఒక స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం రాస్తాడు తెలుసా? ఇదిగో యాకోబు వంశావళి మాత్రమే రాశాడు. యాకోబు వంశంలో నుంచి రాజులు బయలుదేరారు, యాకోబు వంశం నుంచి మహాత్ములు బయలుదేరారు, యాకోబు వంశంలో నుంచి గొప్ప గొప్ప వాళ్ళు బయలుదేరారు. యాసావు చరిత్ర అంతరించిపోయింది. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్తాం హల్లెలూయా. త్యాగం చేసే గుణం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు కృప పొందుకుంటారండి, కృప పొందుకుంటారు. సారేపత విధురాల దగ్గరికి వెళ్ళాడు ఏలియా. వెళ్ళి భోజనం అక్కడ చేయమని చెప్తే సరే అని తిన్నగా వెళ్ళిపోయి ఏదో మొత్తం రిజర్వేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సారేపత విధురాలు శుభ్రంగా చితుకులు ఏరుకుంటూ కొన్ని పొలాలు ఏరుకుంటూ ఒక రొట్టె వేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంది, తాను తన కుమారుడు కూడా. దైవజనుడు రాగానే దైవజనుడికి కొన్ని నీళ్ళు ఇచ్చినట్టు ఉంది. ఆ చేత్తో కొంచెం రొట్టె వేసుకు తీసుకురామ్మా అన్నాడు దైవజనుడు. అయ్యా ఇది తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం నేను నా కుమారుడు, ఇందులో గుళికలు కలుపుకున్నాం, ఇందులో మందు కలుపుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, కరువు విపరీతంగా మారిపోయింది, మేము తిని చావక ముందు దీన్ని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం బాబు అని అంటే, చేసేది ఏదో తర్వాత చేద్ది కానీ నువ్వు చెప్పిందంత తర్వాత చేద్ది కానీ ముందు తీసుకొచ్చి భోజనం పెట్టి నాకు ఒక రొట్టె వేసి పెట్టు అన్నాడు ఉన్న దాంట్లో.
ఒకే రొట్టె తీసుకొచ్చి దైవజనుడికి వేసి పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తినేసి దైవజనుడు తినేసిన తర్వాత మరలాడుతున్నాడు, మీ మనస్సు అడిగే మోర్ అన్నట్టుగా, అమ్మ ఇంక ఇబ్బంది లేదు ఇంకొక రొట్టె వేసి పెట్టమ్మా అన్నాడు. ఏం చేయను ఈ దైవజనుడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదని లోపలికి వెళ్ళిపోయి గిన్నె, లోపలికి వెళ్ళిపోయి ఆ తొట్టి, ఆ బుడ్డిని నేలకేసి కొడితే అర్థమవుద్దేమో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి బద్దలు కొడడానికి బయలుదేరింది. అలాగా పైకి ఎత్తిందండి బుడ్డి తీసుకెళ్ళి నేలకేసి కొడతానికి. కానీ ఇంతలో బుడ్డి నిండా నూనె అనుగ్రహించబడింది. స్తోత్రం కలుగునుగాక. తొట్టి తీసుకెళ్ళి పైకి ఎత్తేటప్పటికి తొట్టి నిండా ఏముంది చెప్పాలి. మన దగ్గర ఉన్న పిండి, నిన్న పిండి, మొన్నటి పిండి, ఏ పిండి వేసి పెట్టిందో కానీ ఫ్రెష్ పిండి అప్పటికప్పుడుగా మనం తయారు చేసినట్టుగా ఉంది. బుడ్డిలో నూనె, యెహోవా భూమి మీద వర్షము కురిపించే వరకు బుడ్డిలో నూనె కొదువు కాలేదు, తొట్టిలో పిండి తక్కువ కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతెత్తి స్తోత్రం చెప్పాలి. త్యాగం చేసే గుణం నీలో ఉంటే, దాతృత్వం చేసే గుణం నీలో ఉంటే, దేవునికి ఇచ్చే గుణం నీలో ఉంటే కృప నీకు అనుగ్రహించబడుతుంది. గట్టిగా ఆమెనండి, కొంచెం గట్టిగా అనండి. 2 చదవండి, బైబిల్ తెరవండి. ఇంకొక మాట కూడా చెప్పి కృప ఇంకా ఎప్పుడు అనుగ్రహించబడుతుందో చెప్తున్నాను. 1 దాతృత్వం కలిగిన మనసు ఉంటే కృప అనుగ్రహించబడుద్ది. అదే 2వ కొరింథీ పత్రిక, కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 5 ఇదియోగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. మొదట ప్రభువునకును తర్వాత దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. 2 పరిచర్య చేయటానికి అప్పగించుకోగలిగితే, పరిచర్య చేయుట కొరకు అప్పగించుకోగలిగిన వాళ్ళకి కృప అనుగ్రహించబడదు. ఆ కింద కానీ ఆ పై వచనాలు కానీ మీరు చూస్తే తీతుతో చెప్తున్నాడు, ఈ కృపను ప్రారంభించాడు తీతు, ఈ కృపను ప్రారంభించాడు మాసిదోనియా సంఘములో, ఆ కృపను అంతం వరకు కొనసాగింపనిమ్మని రాశాడు అక్కడ. అంటే అర్థం, పరిచర్య చేయుటకు అప్పగించుకోగలగాలని అందరూ కూడా గట్టిగా చెప్పాలి. దేవుని పరిచర్య చేయడానికి అప్పగించుకోగలిగిన వాళ్ళకి కృప అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామందికి పరిచర్య అంటే ఏదో చిన్న చూపులాగా అనిపిస్తుంది, శాకిరీలాగా అనిపిస్తుంది. లేదు, కృప పొందడానికి ఒక ఈజీ మెథడ్ ఏదైనా ఉందంటే అది 2వ పని పరిచర్య చేయడమే. చెప్పండి, అందరూ నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్దాం. చేతులు ఎత్తండి ఒకసారి, చేతులు ఎత్తండి అన్నాను అంతే. ఓపండి ఒకసారి, ఓపండి సరిగ్గా ఓపండి. ఇప్పుడు గట్టిగా అల్లు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కృప పొందాలంటే ఏం చేయాలి? మొదటి పని దాతృత్వం మనలో ఉండాలి. ఓకే. 2 కృప పొందాలంటే ఏం చేయాలి? పరిచర్య చేసేటట్లుగా దేవునికిని అలాగనే సేవకులకుని అప్పగించుకోవాలంట. నేను మా చర్చిలో వాక్యం చెప్తూ ఒకసారి ఈ మాట చెప్పా. ఈ మాట చెప్పగానే ఒక చెల్లి ఒక మెసేజ్ పెట్టింది నాకు. పరిచర్య చేయమన్నారండి, నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను అన్నయ్య అంది. చాలా సంతోషం అమ్మా, వెరీ గుడ్ అమ్మా, ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ గాడ్ అని నేను ఆనందపడిపోతే, ఎలా చేస్తావు అమ్మ పరిచర్య అన్న అంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, మీరు నాకు ఒక పాట ఇచ్చారనుకోండి, ఆదివారం పాట ఇచ్చారనుకోండి, పాట పాడేస్తా. 1 కావాలంటే 1, 2 కావాలంటే 2 పాడేస్తా. ఓహో, అలా చేస్తా పరిచర్య. ఇంకా ఎలా చేస్తావు? మీకు ఎప్పుడైనా గొంతు బాగోలేనప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మీరు మైక్ ఇచ్చారనుకోండి, నేనే ఆరాధన చేసి పెడతా. ఓహో, ఇంకెలా చేస్తావు అన్న. మీరు ఎప్పుడన్నా గుడ్ ఫ్రైడే టైంలో 7 మాటలు, 2 మాటలు, 3 మాటలు, 2వ మాట, 3వ మాట, 7వ మాట, ఏదైనా ఒక మాట నాకు ఇస్తే కనుక అవలేలుగా చెప్తాను అంది. ఓహో, అంటే అమ్మాయి దృష్టిలో పరిచయం అంటే ఏంటి చెప్పండి. ఇంకా పరిచయం చేయమంటే ఎవరికి అసలు ఎట్టింది? ఇప్పుడు నాకు ఎట్టింది, తర్వాత మా పాస్టర్ అమ్మకి పెట్టింది.
మైకులు ఎవరికి ఇస్తాం? మహా అయితే ఆరాధన చేసాడు అక్కకే, అన్న కదా, ఇద్దరం కదా. నాకు పెట్టింది ఒక ఎసరు, రెండో మా పాస్టమ్కి పెట్టింది ఎసరు అనమాట. పరిచర్య అంటే అది అనుకుంటుంది. పరిచర్య అంటే స్టేజ్ పెర్ఫార్మెన్స్ కాదు. పరిచర్య అంటే మనుషులు కనబడేది మాత్రమే కాదు. పరిచర్య అంటే దేవుడు వ్యక్తిగతంగా మనం గమనించినప్పుడు మన దీనత్వాన్ని కనబరిచేది పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హుషారుగా చెప్పండి. పరిచర్య చేసే గుణం మనలోకి రావాలి. ఎన్నోసార్లు మన తల్లిదండ్రులు ఆడపిల్లలు లాంటి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కానీ అడుగుతారు, ఏమే సైతాను మోకుందానా ఇల్లు తుడు అంటది అమ్మ. కానీ పొరపాటుని ఇల్లు తొడవదు అక్క, పొరపాటుని ఇల్లు తొడవదు. మందిరం ఎంత పెద్దగా ఉన్నా కానీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వస్తుంది. ఆ మెట్లు గట్లు అన్నీ కూడా మొత్తం తుడిచేసి, జాగ్రత్తగా తుడిచేసి, అలా అసలు తడిగొట్ట కూడా పెట్టేద్ది. ఎందుకని? ఇల్లు తుడిచినా తోడపోయి ఏం తుడుస్తుంది అంటే ఎందుకు ఇది? ఇక్కడ యేసయ్య పాదాలు ఉన్నాయి. ఇది దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పని. మందిరంలో తడిగొట్టు పెట్టడం, మందిరం తొడవడం దేవుని పని. అందరూ ఎన్ని రకాలు మాట్లాడుకుంటారో, అందరికంటే ముందే వెళ్తుంది, అందరికంటే ఆఖరికి వస్తుంది అంటారు. పరిచర్య చేసేటప్పుడు అందరికంటే ముందు వెళ్తుంది. 9ంటికి ప్రార్థన అయితే 8ంటికి వెళ్తుంది. 12 గంటలకు వదిలేస్తారు ప్రార్థన, కానీ 1 గంట 2 గంటలకు వస్తుంది. నానా రకాలుగా ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కానీ పరిచర్య చేయడం ఎందుకు తెలుసా? ఇది దేవుని పని. దేవుని పని. ఇక్కడ ప్రార్థన ఉంది. ఇక్కడ మన వాళ్ళు ఎవరన్నా ఒక ప్రార్థన పెట్టుకుంటున్నారంటే నల్లవంతుని దగ్గర, తెల్లవంతుని దగ్గర, ఎక్కడెక్కడో ఇంకొక ప్రార్థన పెడుతున్నారు మన వాళ్ళు. మన సేవకుడు అక్కడ ప్రార్థన పెడుతున్నారంటే కాళ్ళు నడకన ఈడ్చుకుంటూ, ఆటో లేకపోయినా కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ సెలవుల్లో కొంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళారా? ఎలగబెట్టారా? ఎగ్జిబిషన్కి వెళ్దామా రా మాయా అంటే బండి వేసి కొత్త వెళ్తాం. ఎగ్జిబిషన్కి వెళ్దామా అత్త అంటే ఆటో వేసి కొత్త వెళ్తాం అని అంటారు ఆ అత్త కానీ మా అయ్య కానీ. అదే మందిరం నల్లవంతుని దగ్గర, అదే ప్రార్థన మనం పాస్టర్ గారు అదే తెల్లవంతుని దగ్గర పక్కన ఇంకో ఊరు ఏదో చెప్పాను. అది ఎక్కడది? నేను రాగానే ఊరు తిరిగింది ఊరు ఏదరపల్లి దగ్గర ప్రార్థన పెడితే ఆటో ఉన్నా లేకపోయినా కాలి నడకన బయలుదేరి వస్తున్నాం. ఎందుకు తెలుసా? అది దేవుని పని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరం దూరంగా ఉన్నా, దేవుని మందిరం దగ్గరగా ఉన్నా, మన సేవకులు కృతజ్ఞత కుడికే పెట్టినా, అక్కడ సువార్త సభే పెట్టినా, ఆటో ఉన్నా కాలి నడకనే వెళ్ళా. ఎందుకు అంత ఆసక్తిగా వెళ్ళిపోతున్నామంటే అది దేవుని పని. దేవుని పని చేయడం వల్ల మనకు ఆశీర్వాదం. ఒక్క మాట చెప్తే నాకు చాలా ఇష్టమైన మాట ఏంటి చెప్తానండి. మా ప్రార్థనా మందిరంలో ఇలాగే ప్రారంభ దినాల్లో సేవ చేస్తున్న దినాల్లో ఇలా చెప్పాను. పరిచర్య అంటే ఏమనుకున్నారు? వడ్డించడం కాదు, ఆకులు ఎత్తడం పరిచర్య. వడ్డించి చేతులు 2 వెనకాల కట్టుకుని రే వీటికి మటన్ వేయండి అని చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదు. అసలైన గొప్పతనం, పరిచర్య యొక్క గొప్పతనం యేసు ప్రభు ఏం చెప్పాడంటే, తుండుగుడ్డ కట్టుకుని అవసరమైతే ఆకులు తీసి అందరికంటే తగ్గించుకొని ఎవడైతే దీనుడిగా పనిచేస్తాడో వాడే పరిచర్య, నిజమైన పరిచర్య. అది దేవుని దృష్టిలో ఘనమైన పరిచర్య అని చెప్పాను. అబ్బో ఇంక చెప్పిందరో చూడాలి. ఎవరు ఒక్కరికి ఆకుంటలేదు. ఇంకా మొత్తం మీద 4-5 వచ్చేసి మొత్తం ఆకులు కింద పెట్టుకుని కూర్చొని తింటుంటే అందరూ మన వాళ్ళు తినేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కుర్చీలు వెనకాల నుంచుంటాం. కుర్చీలు వెనకాల నుంచుంటాం. లేవగానే మొత్తం ఆకు తీయకుండా అక్కడ కూర్చుంటాం మనం. అవునా? కానీ మా వాళ్ళందరూ ఏం చేస్తాం తెలుసా? ఆకు తినాలే, నేను తీయాలి అన్నట్టుగా మొత్తం అరసగా పట్టుకొని అబ్బో ఒకరికొకరు తలకాయలు గుద్దేసుకుని, మెడకాయలు గుద్దేసుకుని ఒకరికొకరు పరిచర్య మామూలుగా చేయలేదు. ఆ దెబ్బతో పరిచర్య బీభత్సం అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విచిత్రం చెప్పన, 6 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళు ఆ పరిచర్య చేయగానే నా దేవుడు వెంటనే వారి గర్భాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అద్భుతం కూడా ఆ సంవత్సరంలో జరిగేటప్పటికి ఇంకా పరిచర్య మీద వెనకబడలేదు. అందరూ 3వ కాలం మీద వచ్చేస్తున్నారు పరిచర్యకి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిచర్య చేయడం ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ మధ్య ఒక ఆవిడ ఒక ప్రార్థనా మందిరంలో ఒక సీరియస్గా ఒక ఆవిడ గిన్నెలు కడిగేస్తుంది. పట్టుచీర కట్టుకుని
పట్టు చీర కట్టుకుని బంగారం వేసుకుని చేతులకి గాజులు వేసుకుని, గాజులు అంటే ఏం గాజులు అనుకున్నారు? పిచ్చ గాజులు కాదు, మట్టి గాజులు కాదు, ఆ బంగారం గాజులు, వడ్డానం బంగారం, మెల్లో బంగారం, అది కూడా 1 గ్రామ్ బంగారం కాదు, అచ్చమైన స్వచ్ఛమైన దుబాయ్ బంగారం, రాగి కూడా కలవని ఆ బంగారం వేసుకుని పట్టు చీర కట్టుకుని సీరియస్గా గిన్నెతో వేస్తుంటే ఒక పాస్టర్ గారు వెళ్తా ఇంకో పాస్టర్ గారు చెప్పాడంట, ఏమని తెలుసా? ఆవిడెవరో తెలుసా అని. ఎవరో అని అడిగాడు ఈయన. హుషారుగా చెప్పాలి. మొదట ప్రభువునకును, తర్వాత వాళ్ళు మాకును తమ్మును తామే అప్పగించుకున్నారంట. దేవునికి అప్పగించుకున్న వాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, దాతృత్వ స్వభావం కలిగిన వాళ్ళు కృప పొందుకుంటారు. గట్టిగా అనండి. ఎంతమంది ఇప్పటి వరకు కృప పొందుకున్నారు? వాళ్ళ చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను దాతృత్వంగా చేసే మనసు కలిగి ఉన్నానన్న వాళ్ళు స్తోత్రం. త్యాగం కలిగిన మనసు కలిగి ఉన్నాను స్తోత్రం. నా దేవుని దృష్టికి నేను పెద్దవానిగా ఉండాలనుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. ముచ్చటగా 3వ మాట చెప్పి ముగించేస్తాను. నోవహు నిందారహితుడు అనండి అందరూ కూడా గట్టిగా చెప్పాలి. నిందారహితుడు అంటే అర్థం ఏంటి తెలుసా? నిందారహితుడు అంటే ఏ నింద మోపబడలేని వాడు, నింద వేయడానికి కూడా ఆస్కారం లేనివాడు, అతడు తప్పైనను నేరమైనను చేయనివాడు, ఏ నేరమైనను ఏ దోషమైనను ఒక్క మాటలో చెప్పాలంటే లోపమే లేనివాడు నిందారహితుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు గురించి సాక్ష్యం చెప్తున్నారు. 6వ అధ్యాయం 4వ వచనం దానియేలు గ్రంథం 6:4. చెట్ట చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని, దానియేలు మీద ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపించుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. చాలు. నేరము లేనివాడు, తప్పు లేనివాడు, లోపము లేనివాడు, ఆస్కారంగా కూడా ఏది కూడా చెప్పడానికి అవకాశం లేకుండా ఉన్నవాడే దానియేలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిందారహితుడు అంటే ఏం లేదు, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. కొర్నేలు ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు. అతడు భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన వ్యక్తి అని చెప్పి ఒక సాక్ష్యం. తబిత ఒక సాక్ష్యం కాపాడుకుంది, చచ్చిన వ్యక్తి కూడా తిరిగి లేపబడింది. యోబు సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. దేవుడు సాక్ష్యం చెప్పాడు, ఒక దైవజనుడు సాక్ష్యం చెప్పాడు, తన ఇంట్లో ఆడది సాక్ష్యం చెప్పింది, స్నేహితులు సైతము సాక్ష్యం చెప్పారు. యోబులో ఏ లోపము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హుషారుగా చెప్పాలి. ఈరోజు నీ సాక్ష్యం ఉందా? చెప్పండి. సాక్ష్యం ఉందా? ఉందా అంటే ఇంక ఎలా చూస్తున్నారేంటి? ఎత్తే చెప్తామంటారా ఏంటి? సాక్ష్యం ఉందా? ఒక పాస్టర్ గారు సాక్ష్యం పేపర్లో ప్రింట్ చేయించి, తన సాక్ష్యం పేపర్ అన్ని ప్రింట్ చేయించి మొత్తం మీద అందరికీ పంచిపెట్టాడు. అందరికీ పంచిపెట్టక ఇంకా మిగిలిన అటక మీద పెట్టాడు. అటక మీద పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి అడిగారంట పాస్టర్ గారిని, ఏమండి మీ సాక్ష్యం చాలా బాగుంది, అప్పుడు విన్నాను, తర్వాత చదివాను కూడా, కొన్ని పత్రికలు ఉంటాయి, కరపత్రికలు ఉంటాయి, ఆ సాక్ష్యం పేపర్లు ఉంటే ఇవ్వండి, నేను మళ్ళీ కొంతమందికి పంచి పెడతాను అన్నాడంట. అంటే వెంటనే సరే అని చెప్పి ఒక వ్యక్తిని పిలిచి, మరి అటక మీద అవి ఉన్నాయి సాక్ష్యం పేపర్లు తీరా అంటే, ఆడు తీస్తా ఉండగా దానికి అన్ని సాక్ష్యం పేపర్లకి చదబట్టింది. ఏం పట్టింది? చదబట్టగానే ఆడు పిలుస్తున్నాడు, పాస్టర్ గారు
నీ సాక్ష్యానికి చెదపట్టింది. సాక్ష్యం పేపర్లు అంటలేదు, నీ సాక్ష్యానికి చెదపట్టింది. ఒరే సాక్ష్యానికి చెదపట్టడం ఏంటి రా దరిద్రుడా, అదేనండి అయ్యగారు ఈ పేపర్లకి చెదపట్టింది. అంటే ఈరోజు చాలామంది సాక్ష్యం ప్రభువు నమ్ముకుని కొత్తలో ఉన్న సాక్ష్యం, ఎవరు ఏమనుకున్నా కానీ ఈ బ్రదర్ మందిరం మాండవ్ అని చెప్పే సాక్ష్యం, ఎవరు ఏమనుకున్నా కానీ ఈ సిస్టర్ అసలు మందిరానికి మానకుండా వస్తుంది అని చెప్పే సాక్ష్యం కానీ ఈరోజు చాలామందిలో లేదు. చాలామంది సాక్ష్యం దెబ్బతినేసింది. చాలామంది సాక్ష్యం పాడైపోయింది. చాలామంది సాక్ష్యం ఏంటి తెలుసా, అన్యుల దగ్గర వ్యర్థమైన ప్రదేశాల్లో వాళ్ళు పొరపాటున భోజనాలు చేయరు. అంత నిష్టగా దేవునికి ఒక స్తోత్రం చెప్పాలి గట్టిగా, చేతితో ఒక స్తోత్రం గట్టిగా చెప్పండి. సాక్ష్యం అంటే అందరిలోనూ ఒక ప్రత్యేకతను కనబరుచుకునేదే, అందరిలాగా ఉండకుండా అందరిలోనూ ఒక ప్రత్యేకతగా కనబరుచుకునేదే సాక్ష్యం అని అందరూ కూడా గట్టిగా అనాలి. నేను ఒక 10 సంవత్సరాల నుంచి మినిమం ఒక 10 ఏళ్ళ నుంచి తాళి కట్టించిన చోట అసలు భోజనం చేయదలుచుకోలేదు. తాళి కట్టిన చోట భోజనం చేయకపోవడం, పసుపు ఏమన్నా కట్టిన చోట పసుపు తాళి కట్టిన చోట, తోరణాలు కట్టిన చోట అసలు భోజనం చేయకపోవడం మానేశాం. ఎందుకని అడగండి ఒకసారి చెప్తాను, అడగండి. సైకిల్
పైకి మాత్రం చెప్పే మాటలు కాదు, ఒక సాక్ష్యాన్ని కనబరిచేది, ఒక సాక్ష్యం నలుగురిలో ప్రభువుని మహిమపరిచేదే సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకగానొక పిల్లడు లేకపోతే ఒకగానొక పిల్ల, ఆ పిల్లకి పెళ్లి చేసేటప్పుడు దైవీకమైన పద్ధతిలో కొనసాగించడమే సాక్ష్యం. ఆ పిల్ల పెద్దదైతే ఒక దైవీకమైన పద్ధతిలో కూర్చోబెట్టడమే సాక్ష్యం. దేవుడికి కట్టిందాము ఇల్లు, దేవుడు కట్టిస్తే అందులోకి అనేక మందిలో మన మధ్యలో ఏమవ్వాలి, మనం ఒక ప్రత్యేకతలకు వస్తే గనక మన సాక్ష్యం పరిమళించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సాక్ష్యం పరిమళింపబడిన వాడు చిన్న ప్రార్థన చేస్తే బైబిల్లో రాస్తాడు 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో దానియేలు చిన్న ప్రార్థన చేయగానే దానియేలు ప్రార్థన అంగీకరింపబడిందని. స్తోత్రం కలుగునుగాక. చేతితో ఒక స్తోత్రం గట్టిగా చెప్పాలి. 3 లక్షణాలు. ఒకటి చెప్పండి, మొదటిది ఏంటి? నీతిమంతుడు. ఎందుకు నోవహు అంగీకరించబడ్డాడు? నీతిమంతుడు గనక. ఎవరు నీతిమంతులు అవుతారు? కన్నీటి ప్రార్థన, నిజమైన పశ్చాత్తాపపు ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు నీతిమంతురాలు. 2 చెప్పండి, కృప పొందినవాడు. కృప పొందండి ఏం చేయాలి? దాతృత్వపు మనస్సు కలిగి ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో. 2 పరిచర్య చేయాలి. 3 దేవుని నిమిత్తం శ్రమ అనుభవించగలిగితే ఆ కృప మనకు అనుగ్రహించబడద్ది. కృప పొందినవాడు. 3 ముచ్చటగా చెప్పండి ఏంటది? నింద ఎదురునాట అర్థం సాక్ష్యాన్ని కాపాడుకోగలిగిన వాడు నింద సైతం మోపడానికి, నేరము సైతం మోపడానికి అవకాశమే లేకుండా ఒక సాక్ష్యపు జీవితాన్ని జీవించగలిగిన వాడు నిందారహితుడు. అటువంటి వాడు జీవితంలో నా దేవుడు అద్భుతం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అటువంటి కృప నాకు కావాలన్న వాళ్ళు చేతులు 2 పైకి ఒక స్తోత్రం గట్టిగా చెప్తా. ఉన్న పలంగా అలాగే లేచి నిలబడి ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసుకుని దైవ సేవకుడికి సమయాన్ని అప్పగిస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దైవ సేవకుడికి సమయాన్ని అప్పగిద్దాం.